హలో గాయ్స్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్. మనం ముందు వీడియోలో అనుకున్నట్టుగానే ఈరోజు అసలు మనం హెచ్టిఎంఎల్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వెబ్ డెవలప్మెంట్లో మనం యూజ్ చేస్తాం కదా. ఈ లాంగ్వేజెస్ అన్నిటి కోడ్ అనేది మనం ఏ సాఫ్ట్వేర్లో రన్ చేస్తాం అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ అప్లికేషన్ పేరే విఎస్ కోడ్ అనమాట, విజువల్ స్టూడియో కోడ్. అది మనం మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. అది ఎలా డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని యొక్క లింక్ మీరు ఒకవేళ సెట్ చేయలేకపోతే దాని యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతా. సో మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం, సరేనా. మన విండోస్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం విఎస్ కోడ్ అని సెట్ చేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్ అని ఉంది కదా. అలానే ఇక్కడ ఈ రైట్ సైడ్ కార్నర్ చూసుకుంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి, ఓఎస్ సిస్టమ్స్కి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అయితే మీరు విండోస్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది విండోస్లోకి వెళ్ళిపోద్ది. థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్. అలానే ఇప్పుడు మ్యాక్ ఓఎస్ కాబట్టి ఇప్పుడు మ్యాక్ ఓఎస్ మీద డౌన్లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మ్యాక్ ఓఎస్. ఓకే, ఇలా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విఎస్ కోడ్ అని కనిపిస్తుంది కదా, విజువల్ స్టూడియో కోడ్. దాన్ని క్లిక్ చేస్తాం అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అది డౌన్లోడ్ చేసినాక జస్ట్ దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. మీరు నెక్స్ట్ 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 అని కొట్టిన తర్వాత ఇప్పుడు మీకు విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఇలాంటి ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్కి ఇలా ప్యానెల్ కనిపిస్తుంది కదా. ఈ ప్యానెల్లోని మనకి ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తే ఓపెన్ ఫోల్డర్ కొడతా. ఓపెన్ ఫోల్డర్ కొట్టినాక ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ సెషన్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ట్యూటోరియల్ అని నేను ఆల్రెడీ క్రియేట్ చేసా. ట్యూటోరియల్ క్లిక్ చేస్తా. ట్యూటోరియల్ క్లిక్ చేశాక ఓపెన్ అని కొట్టాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అయింది ట్యూటోరియల్ ఫోల్డర్ అనమాట. దాని మీద క్లిక్ చేయగానే న్యూ ఫైల్ ఏంటంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం ట్యూటోరియల్ ఫోల్డర్లో ఉన్నాం కదా. ఈ ట్యూటోరియల్ ఫోల్డర్లోని మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్ క్లిక్ చేస్తాం. అలానే న్యూ ఫోల్డర్, ఇప్పుడు ట్యూటోరియల్ ఫోల్డర్లోని ఇంకొక సబ్ ఫోల్డర్ దాన్ని క్రియేట్ చేయాలంటే న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేస్తాం. ఓకేనా, న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కదా, దానికి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. మనం డే 1 అని ఇస్తాం. ఫస్ట్ డే 1 ట్యూటోరియల్లో సబ్ ఫోల్డర్. ఓకేనా, ఇప్పుడు మనం డే 1 అనే ఫోల్డర్లో ఉన్నాం. ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేసి .html అనేది ఎందుకు పెట్టా అంటే మన HTML ఫైల్ క్రియేట్ చేశాక HTML ఫైల్ని మనం రన్ చేయాలంటే మనం ఆ ఫైల్కి .html అని పెట్టాలన్నమాట. మన ఫైల్ నేమ్ .html, ఇది మన HTML ఫైల్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు రన్ చేయాలంటే నీకు ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్స్ని క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్లో మనకి మీరు ఫస్ట్గా సెట్ చేయాల్సింది లైవ్ సర్వర్. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఈ లైవ్ సర్వర్ని క్లిక్ చేస్తా. ఈ లైవ్ సర్వర్ని క్లిక్ చేశాక నాకు డిసేబుల్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నా, అందుకని నాకు డిసేబుల్డ్ అని వచ్చింది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ కొట్టగానే మీ విఎస్ కోడ్లో ఈ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇదంతా టైప్ చేశా. దీన్ని నువ్వు ఇప్పుడు చూడాలనుకుంటున్నావు, ఎలా మనకు కనిపిస్తుంది, వెబ్సైట్లో ఎలా చూపిస్తుంది అని చెక్ చేయాలి కదా. అందుకని మనం ఆ సర్వర్ని డౌన్లోడ్ చేసుకున్నాం, ఆ లైవ్ సర్వర్ని. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎలా చూడాలంటే ఈ రైట్ సైడ్ కార్నర్లో మనకి గో లైవ్ అని వస్తుంది. మీరు ఎప్పుడు లైవ్ సర్వర్ని ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకుంటారో అప్పుడు మనకి ఇక్కడ గో లైవ్ అని వస్తుంది. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తాం. మీ సిస్టంలో క్రోమ్ అయితే క్రోమ్, ఇక్కడ సఫారీ కాబట్టి సఫారీకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీకు టైప్ చేసింది ఇలా హలో వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్, అంతే. ఇలా మనం లైవ్ సర్వర్ని యూస్ చేస్తాం. యాక్చువల్గా హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలానే ఒక వెబ్సైట్, చిన్న వెబ్సైట్, బేసిక్ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ డెవలప్మెంట్ మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఫస్ట్ హెచ్టిఎంఎల్తోనే మనం ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేశాక వాటి ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ చేసి మనం డిఫరెంట్ లుక్స్, డిజైన్స్, కలరింగ్, ఇంటర్ఫేస్ ఇవన్నీ తర్వాత క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ రావడం కోసం మనం HTML యూజ్ చేస్తాం. ఇదంతా మనకి థియరీ. దీనికి కావాల్సిన నోట్స్ మొత్తం నేను కింద ప్రొవైడ్ చేస్తా. మనకి ప్రాక్టికల్గా నార్మల్గా HTMLని ఎలా
యూజ్ చేస్తాం. ఇందులోపల ఏమేం ట్యాగ్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నానా? యాంగులర్స్ బ్రాకెట్‌లోని మనకి హెచ్‌టీఎంఎల్ అని రాస్తే మనం దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అని అంటాం. అలానే ఇప్పుడు క్లోజింగ్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రాకెట్ పెట్టి మనం ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి హెచ్‌టీఎంఎల్ అని టైప్ చేసి మళ్ళీ బ్రాకెట్‌తో క్లోజ్ చేస్తాం. ఇలా దీన్ని ఓపెనింగ్ ట్యాగ్, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అని చెప్తాం. ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ పేజ్ మొత్తం రాస్తున్నాం కదా! అంటే ఈ హెచ్‌టీఎంఎల్ ఓపెన్ ట్యాగ్ నుంచి క్లోజ్ ట్యాగ్ ఈ మధ్యలోనే మనకు రావాలి మొత్తం కూడా. ఓకే. మనం మన హ్యూమన్ బాడీనే చూద్దాం. మన హ్యూమన్ బాడీలో టాప్ మోస్ట్‌గా మన హెయిర్ నుంచి ఇక్కడ వరకు హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. అలానే హెచ్‌టీఎంఎల్‌కి కూడా హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ అనమాట. ఇప్పుడు హెడ్ అనే ఒక ట్యాగ్‌ని ఓపెన్ చేస్తాం. హెడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాం. ఇక్కడ హెడ్ అనే ట్యాగ్‌ని ఓపెన్ చేశాను. ఇక్కడ హెడ్ అనే ట్యాగ్‌ని క్లోజ్ చేశాను. అలానే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మన బాడీ కింద వరకు బాడీ అని అంటాం. ఇప్పుడు హ్యూమన్ బాడీలో హెడ్ అనేది ఒక పార్ట్ అయితే బాడీ అనేది ఇంకో పార్ట్. అలానే ఇప్పుడు హెడ్ అనేది ఒక పార్ట్ మనం రాసాం కదా! ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో బాడీ పార్ట్ కూడా ఉంటది. ఆ బాడీ పార్ట్‌ని మనం హ్మ్, బాడీ బాడీ అనే ఓపెనింగ్ ట్యాగ్‌ని క్రియేట్ చేసాం. బాడీ అనే క్లోజింగ్ ట్యాగ్‌ని క్రియేట్ చేసాం. ఒక వెబ్‌సైట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని హెడ్ సెక్షన్‌లో రాసేది ఎక్కడ కనిపిస్తుంది అనేది చెక్ చేద్దాం. టైటిల్ అని పెడదాం. టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే. టైటిల్ ట్యాగ్ రాసి టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్‌లో నేనేమని ఇస్తా తెలుసా? బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని ఇద్దాం. బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని ఇచ్చా కదా! దీన్ని ఇప్పుడు మనం ఎలా లైవ్ సర్వర్ ద్వారా రన్ చేస్తాం. లైవ్ సర్వర్ గో లైవ్ క్లిక్ చేశా కదా! క్లిక్ చేయగానే ఇప్పుడు మనకిక్కడొచ్చింది. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని మన ట్యాబ్ మీద బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని నేనెలా టైప్ చేశానో అలానే పడింది కదా! అలానే ఇక్కడొచ్చింది. ఇందుకు మనం హెడ్ సెక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హెడ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో బాడీ సెక్షన్ ఉంటది కదా! ఇప్పుడు నువ్వు బాడీ సెక్షన్‌లో ఏం రాస్తావో అది మొత్తం మనకి వెబ్ పేజ్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఈ వైట్ పార్ట్ మొత్తం బాడీ అనమాట. బాడీలో ఇప్పుడొక ట్యాగ్ క్రియేట్ చేసి మీకు బేసిక్‌గా చూపిస్తా. మనం నెక్స్ట్ వీడియోస్‌లోని ట్యాగ్స్ వాటి గురించి అంతా గురించి డిస్కస్ చేద్దాం. ఇలా ఇచ్చా కదా! ఇది మనం ఇప్పుడు రన్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తాం. ఇక్కడ మనం గో లైవ్ క్లిక్ చేశాక ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక వెబ్ పేజ్ కనిపించింది కదా! ఇది మన వెబ్‌సైట్ అనమాట. ఇప్పుడు నువ్వు బాడీలో రాసావు కాబట్టి ఇదంతా వైట్ స్పేస్‌లో ఆక్యుపై అయింది. ఇక్కడ ఒకటి థిక్‌గా కనిపిస్తుంది. ఇంకోటి చిన్నగా చిన్న లెటర్ ఫాంట్స్‌తో కనిపిస్తుంది. ఇంకోటి ఒక బటన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ క్రియేట్ చేసాం కదా! వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఓకేనా? ఏం వర్రీ అవసరం లేదు. ఇప్పుడు మనం జస్ట్ ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటి? బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి? బాయిలర్ ప్లేట్‌లో ఏమేముంటాయి? హెడ్ సెక్షన్ అంటే ఏంటి? అలానే బాడీ సెక్షన్ ఏంటి? బాడీ సెక్షన్‌లో ఏమేం పెడతాం? ఇలా అంతా క్రియేట్ చేసాం కదా! ఇలానే మనం నెక్స్ట్ వీడియోలో మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే ఏంటి? యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి? బటన్ అంటే ఏంటి? వీటి గురించి చూస్తాం అనమాట. ఇలానే ఇంకేవైనా చెప్పాలనుకుంటే ఆ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే. ఈరోజు మనం హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి? యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి? ఇమేజెస్‌ని మన వెబ్‌సైట్‌లో ఎలా ఇన్సర్ట్ చేస్తాం? వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సరేనా? ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్‌లో బేసిక్‌గా హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. హెచ్1 నుంచి హెచ్6 వరకు ఒక్కొక్క హెడ్డింగ్ మనం డిఫరెంట్ వాటికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను హెడ్డింగ్స్‌ని యూజ్ చేసి మనం వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సరేనా? ఈ వీడియోలో నేనేం చెప్పా? ఏదైనా ట్యాగ్ మనం రాయాలంటే మనం ఫస్ట్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్ కదా! హెడ్డింగ్ అనేది ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది? హెచ్ అనే లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, మనం ఎన్ని టైప్స్ అని చెప్పా? 6 టైప్స్ అని చెప్పా. సో, హెడ్డింగ్ 1 అంటే హెచ్1, హెడ్డింగ్ 2 అంటే హెచ్2 ఇలానే హెడ్డింగ్ 6 అంటే హెచ్6 వరకు. వీటన్నిటికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా దాన్ని చూద్దాం. మన వెబ్‌సైట్‌లో మనం రాసే కోడ్ కనిపించాలంటే, మనం బాడీ ట్యాగ్ మధ్యలో రాస్తా అని చెప్తా. ఓకేనా? అలానే ఇప్పుడు హెచ్1 నుంచి హెచ్6 వరకు ట్యాగ్స్ అన్నిటిని యూజ్ చేద్దాం. ఫస్ట్ హెచ్1 ట్యాగ్ కదా మనం రాస్తాం. ఒక హెచ్1 ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా పడింది. ఈ లోపల నేను బ్యాక్
బెంచ్, క్వార్టర్స్, క్వార్టర్స్ అని రాసా కదా! ఇది హెచ్1 ట్యాగ్. అలానే హెచ్1 నుంచి హెచ్6 వరకు నేను రాస్తా. ఇప్పుడు చూసారు కదా! హెచ్1 నుంచి హెచ్6 వరకు ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రాస్తూ డిఫరెంట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసా. ఈ అవుట్‌పుట్ మనం చూడాలంటే ఇక్కడున్న గో లైవ్ క్లిక్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేదొస్తుంది. చూసారా? ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ హెచ్1 ట్యాగ్ ఇది. ఇది హెచ్2 ట్యాగ్, ఇది హెచ్3 ట్యాగ్, ఇది హెచ్4 ట్యాగ్, ఇది హెచ్5 ట్యాగ్, ఇది హెచ్6 ట్యాగ్. ఇప్పుడు మనం డిఫరెంట్ ట్యాగ్స్‌ని, హెడ్డింగ్స్‌ని వాడాం. హెడ్డింగ్స్ అన్నిటిని వాడాం. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్‌లో వచ్చాయి. అలానే హెచ్1కి ఒక సైజ్ ఉంటుంది. హెచ్6కి ఒక సైజ్ ఉంటుంది. వీటన్నిటికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అందుకనే మనకవి ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఇంకోటి చిన్నగా, ఇంకోటి ఇంకా చిన్నగా అలా పడింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని హెడ్డింగ్ ట్యాగ్ అంటాం. మనం నెక్స్ట్ చెప్పబోయేది పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా అలానే. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు వాడతాం అంటే, మనం డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అనేవి వెబ్‌సైట్‌లో చాలా చూస్తుంటాం. పారాగ్రాఫ్ రాయడానికి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేసి రాస్తారనమాట. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తామంటే, పారాగ్రాఫ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ ఏంటి? పి కదా! మనం పి అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. పి అనే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అది యూజ్ చేస్తే పి. ఈ లోపల నేనేం రాస్తా అంటే, ఓకే. ఇక్కడ నేనేమని రాసా? పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్. సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానెల్ అలా కొట్టా గదా! దీన్ని మనం అవుట్‌పుట్‌లో ఎలా చూస్తాం? ఇక్కడ మనం మళ్ళీ గో లైవ్ క్లిక్ చేస్తే, గో లైవ్‌లో మనకి అవుట్‌పుట్ కనిపిస్తుంది. ఇది చూసారా? మనకి నేను ఎలా టైప్ చేసానో అలానే పడింది. ఇదొక పారాగ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు హెడ్డింగ్ ఫస్ట్ టైప్ చేస్తా. హెచ్1 అనే హెడ్డింగ్ పెడతా. మనం ఇక్కడ హెచ్1 అనే హెడ్డింగ్ పెట్టి పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశా. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. హెచ్1 అనే హెడ్డింగ్ పడి, మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ పడింది. ఇలా అన్నమాట. యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఏంటంటే, మనం ఇప్పుడు డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో మనకి బ్లూ కలర్‌గా ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వెబ్‌సైట్ ఉంది. గూగుల్ వెబ్‌సైట్‌కి మనం వెళ్లి సంథింగ్ ఏదో ఆర్టికల్ చదువుతున్నాం. చదువుతున్నప్పుడు మనకి మధ్యలో కొన్ని వర్డ్స్ అనేది హైలైట్ అయితూ ఉంటాయి. వాటిని మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ అనేది వాడతాం. ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ వాడాలంటే యాంకర్ అనే వర్డ్‌లో మనకి ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ కదా! అలానే ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌ని మనం ఏతో డినోట్ చేసి ఒక ట్యాగ్‌ని క్రియేట్ చేస్తాం. ఏ యాంకర్ ట్యాగ్. ఈ హెచ్‌రెఫ్ అంటే ఏంటి అంటే మనకి మనం ఏ వెబ్‌సైట్‌ని మనం యాంకర్ ట్యాగ్‌కి రిలేట్ చేస్తున్నామో, ఆ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్‌ని హెచ్‌రెఫ్ అనే దాంట్లో మనం పెడతామనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వెబ్‌సైట్‌ని లింక్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపల నేను గూగుల్ అని రాస్తా. హెచ్‌రెఫ్‌లో దీని యొక్క అడ్రెస్ పెట్టాలి గదా! ఇప్పుడు నేను గూగుల్ వెబ్‌సైట్‌కి వెళ్లి గూగుల్ అని సెర్చ్ చేశా. గూగుల్ వెబ్‌సైట్ వచ్చింది. దీని యొక్క అడ్రెస్ ఇక్కడ కంట్రోల్ సి. దీని యొక్క అడ్రెస్ నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. దీని అవుట్‌పుట్ చూద్దాం. దీని అవుట్‌పుట్ చూస్తే మనకిక్కడ గూగుల్ అనేది మన పాయింటర్, మన కర్సర్ చూసారా? అక్కడికెళ్ళేసరికి ఒక హ్యాండ్ సింబల్ వచ్చింది. అంటే మనం క్లిక్ చేయగలుగుతున్నాం. అంటే ఇది ఇంకో దేనికో లింక్ అయ్యి ఉంది అని అర్థం. ఇప్పుడు నేను గూగుల్ అనే దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేశా. ఇప్పుడు మనం ఎక్కడికి రీడైరెక్ట్ అయ్యాం? ఇందాకలా ఏ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్‌ని తీసుకొని వెళ్లి మన హెచ్‌రఫ్‌లో పెట్టామో, ఆ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయ్యాం. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. మనం యాంకర్ ట్యాగ్స్ మధ్యలో గూగుల్ అని ఇచ్చాం కదా! అక్కడ వేరేదేమైనా ఇవ్వొచ్చా? వేరేదేమైనా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ యూట్యూబ్ ఇద్దాం. యూట్యూబ్ ఇస్తా. అక్కడ అవుట్‌పుట్‌లో ఎలా వస్తుంది? యూట్యూబ్ అనే నేమే వస్తుంది. కానీ మనం దాన్ని క్లిక్ చేసేటప్పుడు ఏ వెబ్‌సైట్ లింక్ ఇచ్చామో దానికే రీడైరెక్ట్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ అవుట్‌పుట్ చూపిస్తా. అవుట్‌పుట్ చూసాం. మనకి నేమ్ ఏం చేంజ్ అయింది? గూగుల్ నుంచి యూట్యూబ్‌కనే చేంజ్ అయింది. యూట్యూబ్ చేంజ్ అయింది. మనం దాన్ని క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ గూగుల్‌కే వచ్చాం. ఓకేనా? ఇలా అన్నమాట. మనం యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. కానీ దానికి ఒక లింక్ అనేది మనం ఏదిస్తామో, ఆ నేమ్ క్లిక్ చేసినప్పుడు, నేమ్ చేంజ్ చేసినప్పుడు ఆ లింక్‌కే మనం ఎళ్తాం. ఓకేనా? యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం కదా! కానీ మనం హెచ్‌ఎఫ్ అనేది ఎక్కడివ్వాలంటే ఓపెనింగ్ ట్యాగ్‌లో యాంగులర్ బ్రాకెట్ పెట్టి, రాసి తర్వాత హెచ్‌రెఫ్ అని పెట్టి
అప్పుడు మనం మన వెబ్‌సైట్ యొక్క లింక్‌ని పెడతాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేదుంది. హెచ్‌రెఫ్ ఈజ్ ఈక్వల్ టు, అనిచ్చా. ఇప్పుడు మనకి డబుల్ కోట్స్ లోపల మనం మన వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వాలి. ఓకేనా? యాంకర్ ట్యాగ్ అర్థమైంది కదా! ఇలానే మనం ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్‌ని మన వెబ్‌సైట్‌లో ఎలా మనం డిఫరెంట్ వెబ్‌సైట్స్ చూస్తాం. డిఫరెంట్ వెబ్‌సైట్స్ చూసేటప్పుడు మనకు చాలా చాలా ఇమేజెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఆ ఇమేజెస్ అన్నీ మన వెబ్‌సైట్‌లోకి ఎలా తీసుకురావాలి అంటే, మనకి ఇమేజ్ ట్యాగ్ అనేది హెచ్‌టీఎంఎల్‌లో బిల్ట్ ఇన్‌గా ఉంటుంది. ఓకేనా? ఆ ఇమేజ్ ట్యాగ్‌ని మనం యూజ్ చేసి మన వెబ్‌సైట్‌లోకి డిఫరెంట్ ఇమేజెస్‌ని మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు బాడీలో ఇమేజ్ ట్యాగ్‌ని ఎలా పెడతాం అంటే ఐఎంజీ ఇమేజ్ ట్యాగ్‌లో కూడా మనకి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అట్రిబ్యూట్ ఏంటి అంటే హెచ్‌రెఫ్ అని ఇందాక యూజ్ చేసాం కదా! అది కూడా ఒక అట్రిబ్యూటే. ఇప్పుడు మనం ఇమేజ్ వాడేటప్పుడు ఎస్ఆర్‌సి అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఐఎంజీ ఇమేజ్. ఇమేజ్ అని పెట్టా గదా! ఇక్కడ మనకి ఏ అట్రిబ్యూట్ ఉందో తెలుసా? ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ ఉంది. ఇదిగోండి. థిస్ ఈస్ అట్రిబ్యూట్ ఈస్ మాండేటరీ ఫర్ ద ఇమేజ్ ఎలిమెంట్. ఓకేనా? ఇలా ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అంటే ఏంటంటే సోర్స్ అన్నమాట. ఈ సోర్స్ ఏంటంటే ఇమేజ్ ట్యాగ్‌లో ఏ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాం. ఆ ఇమేజ్ యొక్క లింక్‌ని ఇక్కడ పెడితే మనకు ఆ ఇమేజ్ అనేది మన వెబ్‌సైట్‌లో వచ్చేస్తుంది. ఓకేనా? అలానే ఏఎల్‌టి ఏంటంటే నువ్వు ఆ ఇమేజ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని రాయొచ్చు. అది ఆప్షనల్. కానీ మనం ఏఎల్‌టి అని యూజ్ చేస్తే గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. అంతే. ఎస్ఆర్‌సిలో మనం ఏ లింక్ పెట్టాలన్నా అని చూస్తే, మనం మళ్ళీ గూగుల్ వెబ్‌సైట్‌కి వెళ్దాం. ఏదో ఒక ఇమేజ్ యొక్క అడ్రెస్ తీసుకుందాం. ఆ అడ్రెస్‌ని మనం తీసుకొచ్చి ఎస్ఆర్‌సిలో పెడదాం. డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. ఈ ఇమేజ్ యొక్క మనం అడ్రెస్‌ని కాపీ చేద్దాం. కాపీ ఇమేజ్ అడ్రెస్ అని ఉంది కదా! ఆ ఇమేజ్ అడ్రెస్‌ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసిన అడ్రెస్‌ని మనం ఎస్ఆర్‌సిలోకి వెళ్లి, ఇక్కడ నేను పేస్ట్ చేస్తా. ఇలానే మనం డిఫరెంట్ ఇమేజెస్‌ని మన వెబ్‌సైట్‌లోకి తెచ్చుకోవచ్చనమాట. ఇలానే మనకి ఇంకో ఇమేజ్ కావాలనుకో, మళ్ళీ మనం గూగుల్ వెబ్‌సైట్‌కి వెళ్లి, లేదా మన ల్యాప్‌టాప్‌లో ఉన్న ఇమేజెస్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా దాని అడ్రెస్‌ని తీసుకొనొచ్చి మన సోర్స్‌లో పెడితే అంతే. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ ట్యాగ్స్‌ని ఎలా యూజ్ చేస్తామో అని చెప్తాం. ఈరోజు మనం సెమాంటిక్ ఎలిమెంట్స్, నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇంకా వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం అని ఈరోజు చూద్దాం. మన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు కదా! అందుకని మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓకేనా? ఫస్ట్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అని చెప్తా. తర్వాత మనం సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అని చెప్తా. ఫస్ట్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్‌లో మనకి డివ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఈ 2 ఉంటాయన్నమాట. డివ్ ట్యాగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? స్పాన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం చూపిస్తా. ఓకేనా? డివ్ ట్యాగ్ అంటే డివిజన్ అన్నమాట. డివిజన్ ట్యాగ్‌ని ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు మీకు చూపిస్తా. డివిజన్ ట్యాగ్‌ని మనం డివ్ అని యూజ్ చేస్తాం. డిఐవి, డిఐవి డివ్ ట్యాగ్. ఇప్పుడు డివ్ ట్యాగ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనం ఒక సెక్షన్ ఆఫ్ కంటెంట్‌ని మనం ఒక కంటైనర్‌లో పెట్టడం కోసం డివ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ ఇవన్నీ యూజ్ చేసాం కదా! వీటన్నిటిని ఒకేసారి మనం యాక్సెస్ చేయాలంటే, మనం ఒక కంటైనర్‌లో పెట్టామనుకో, వాటన్నిటికి మనం చేయాల్సిన చేంజెస్ అన్నీ ఆ కంటైనర్‌కి చేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? అలా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనం డివ్ ట్యాగ్ లోపల ఒక హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్‌ని క్రియేట్ చేసాం. వీటి గురించి మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఆ వీడియో మీరు ఒకవేళ మిస్ అయితే మన డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ అనేది ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. ఇక్కడ నేను డివ్ ట్యాగ్ క్రియేట్ చేశా. దీని అవుట్‌పుట్ మనం చూద్దాం. అదేంటన్నా సేమ్ వచ్చింది. హెడ్డింగ్ ట్యాగే వచ్చింది కదా! పారాగ్రాఫ్ ట్యాగే వచ్చింది కదా! యాంకర్ ట్యాగే వచ్చింది కదా! మనం ఏం చేంజ్ చేసాం అని అనుకుంటారు కదా! ఇప్పుడు మనం అలానే సేమ్ మళ్ళీ కొన్ని చిన్న మోడిఫై చేసి మీకు చూపిస్తా. ఓకే. ఇప్పుడు మనం డివ్ ట్యాగ్‌లోని స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్‌ని తీసుకున్నా. దాంట్లోకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్రౌన్ అని ఒక వాల్యూని ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కంటైనర్ అనే కంటైనర్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్రౌన్ కలర్‌లోకొచ్చేసింది. అందులోపలున్న హెచ్1, పి, యాంకర్ ట్యాగ్ ఈ మూడిటి కలర్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ కలరింగ్ వీటంతటి గురించి మనం సీఎస్ఎస్‌లో నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చూపించడం కోసం నేను స్టైల్ అనేది యూజ్ చేశా. ఓకేనా? దాని గురించి మనం డీటెయిల్‌గా సీఎస్ఎస్‌లో నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు దీని అవుట్‌పుట్ మనం ఎలా చూస్తాం అంటే గోలో మీద క్లిక్ చేసి ఓకే. ఇప్పుడు మీరు చూసారు కదా! ఇక్కడ నేను క్రియేట్ చేసిన హెడ్డింగ్ ఉంది. పారాగ్రాఫ్ ఉంది. అలానే యాంకర్ ట్యాగ్ కూడా ఉంది. ఇలా మనం డివ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్పాన్ ట్యాగ్‌ని ఎలా యూజ్ చేస్తాం అంటే, ఇక్కడ మనం
వెల్కమ్ బ్యాక్ అనే దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనం వెల్కమ్ బ్యాక్‌కి మన స్పాన్ అనే ఓపెనింగ్ ట్యాగ్, స్పాన్ అనే క్లోజింగ్ ట్యాగ్‌ని యూజ్ చేసి ఈ రెండిటి మధ్యలో వెల్కమ్ బ్యాక్ అని రాస్తాం. ఇక్కడ మీరు చూస్తే నేను స్పాన్ అనే ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చా. ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చా. ఇప్పుడు దీని స్టైల్ కలర్ చేంజ్ చేస్తే ఆక్వా అనే కలర్ ఇచ్చా. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారా? కలర్ చేంజ్ చేయడం కోసం ఆ స్పాన్ ట్యాగ్‌ని దాని ఒక్కదాని కోసమే వాడా. ఇలా అన్నమాట. మనం స్పాన్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని చూస్తే, మనకి సిమాటిక్ ఎలిమెంట్స్‌లో హెడర్ ట్యాగ్ ఉంటుంది, ఫూటర్ ట్యాగ్ ఉంటుంది, ఎసైడ్ ట్యాగ్ ఉంటుంది, నావ్ ట్యాగ్ ఉంటుంది, మెయిన్ ట్యాగ్ ఉంటుంది, ఆర్టికల్ ట్యాగ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్క ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందో సింపుల్‌గా ఫాస్ట్‌గా నేర్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం సిమాటిక్ ట్యాగ్స్‌ని డివ్ ట్యాగ్‌కి, స్పాన్ ట్యాగ్‌కి రీప్లేస్‌గా మనం వీటిని వాడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? హెడర్ అనే ట్యాగ్స్ యూజ్ చేసి మనం హెచ్1 హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని యూజ్ చేసి సంథింగ్ రాసాం కదా! మనం రాసిన తర్వాత మనం దాన్ని అవుట్‌పుట్‌లో చెక్ చేస్తే ఇలా మనకి హెడ్డింగ్, పారాగ్రాఫ్ అనేది వచ్చింది కదా! హెడ్డింగ్ రాసినా, పారాగ్రాఫ్ రాసినా ఇలానే వస్తాయి కదా! మరి హెడర్ వాడడం ఎందుకంటే, మనం హెడర్ అని వాడితే మనకి మన వెబ్‌సైట్‌లో అది ఒక హెడర్ సెక్షన్‌లో ఉంది. హెడర్ పార్ట్‌లో ఉంది అని మనం ఈజీగా చూసుకోవచ్చనమాట. మనం కోడ్‌ని ఎప్పుడైనా చదివినప్పుడు, డీకోడ్ చేసినప్పుడు ఇదొక హెడర్ సెక్షన్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అలానే మనం ఫుటర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఫుటర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసాం. ఈ ఫుటర్ అనే ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫుటర్ అనే ట్యాగ్‌లో మనం బ్యాక్ బెంచర్ అండ్ ఒక ఎగ్జాంపుల్‌గా ఒక యాంకర్ ట్యాగ్‌ని కూడా క్రియేట్ చేసాం కదా! ఈ యాంకర్ ట్యాగ్ వల్ల మనకిలా వస్తుంది. ఇది కూడా క్రియేట్ చేసాం. ఈ 2 మనకు కనిపిస్తున్నాయి. ఇది ఫుటర్ సెక్షన్ అని మనం చెప్తాం. అన్నీ ఒకే ప్లేస్‌లో వస్తున్నాయి కదా! అని మీరు అనుకోవచ్చు. అందుకనే నేను లాస్ట్‌లో మీకొక ఇమేజ్ చూపించి, మనం హెడర్ ఎక్కడ వాడతాం, ఫుటర్ ఎక్కడ వాడతాం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఎక్కడ వాడతాం, ఇవి వాడినప్పుడు ఎలా ఉంటుంది, వీటిని వాడినప్పుడు ఎలా ఉంటుంది అని లాస్ట్‌లో చూద్దాం. ఓకేనా? అలానే ఇప్పుడు మనం ఆర్టికల్ అనే ట్యాగ్‌ని మనం ఎలా యూజ్ చేస్తామో చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసాం. ట్యాగ్‌ని యూజ్ చేసి అందులో మనం హెడ్డింగ్ ట్యాగ్‌ని యూజ్ చేసాం. హెచ్2 అని ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం. ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకే. హెడ్డింగ్ రాసాం, పారాగ్రాఫ్ రాసాం. ఇప్పుడు నేను ఆర్టికల్ అనే సెక్షన్స్‌ని ఇంకో 2 యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఓకేనా? మీరిక్కడ చూసినట్లయితే నేను ఒక ఆర్టికల్ సెషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశా. అలానే ఆర్టికల్ సెక్షన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశా. అలా 3 ఆర్టికల్స్ రాసా. ఈ ఆర్టికల్స్‌లో హెడ్డింగ్ ఇచ్చాను, పారాగ్రాఫ్ ఇచ్చాను. ఇదంతటిని బాడీలో పెట్టా. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మన వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను రాసినవన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా వచ్చాయి కదా! ఇవి ఇప్పుడు ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా అన్నమాట మనం ఆర్టికల్స్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం నావ్ బార్ క్రియేట్ చేయడం కోసం నావ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఆ నావ్ ట్యాగ్‌ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ మీకు నావ్ అనే ట్యాగ్‌లో మనం యాంకర్ ట్యాగ్స్‌ని పెట్టామన్నమాట. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దామా? చూసారా? ఇప్పుడు మనకి ఇవన్నీ ఒక సెషన్‌లో వచ్చాయన్నమాట. దీన్నంతటిని మనం నావ్ బార్ సెషన్ అని అంటాం. ఎందుకంటే మనం నావ్ ట్యాగ్ యూజ్ చేసి చేసాం కాబట్టి. ఓకే. ఇప్పుడు నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? అని చూసాం కదా! కానీ ఏంటన్నా ఇదంతా ఒకేలాగుంది. ఎందుకు వాడుతున్నాం? అన్నీ ఒకేలాగా వస్తున్నాయి కదా! ఒకే దగ్గర వస్తున్నాయి కదా! ఇన్నోటి యూజ్ చేయడం ఎందుకు? సింపుల్‌గా డివ్ ట్యాగ్‌ని ప్రతిసారి యూజ్ చేసుకుంటే అయిపోయింది కదా! అని అనుకోవచ్చు. కానీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్‌కి యూజ్ చేస్తాం అని చెప్పా కదా! దాన్ని మీకొక ఇమేజ్‌తో చూపిస్తా అని కూడా చెప్పా కదా! మనం మోస్ట్‌లీ డివ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. కానీ ఈ సిమాటిక్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తే మనకి ఒక స్ట్రక్చర్డ్‌గా మన వెబ్‌సైట్ అనేది ఉంటుంది. అలానే ఇంకా మన కోడ్‌ని ఎవరైనా డీకోడ్ చేయాలన్నా, మన కోడ్‌ని చదవాలన్నా వాళ్ళకి సింపుల్‌గా ఉంటుంది. ఇదొక ఎర్రర్ సెక్షన్ అని, ఇదొక ఫుటర్ సెక్షన్ అని, ఇదొక ఆర్టికల్ అని అలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇమేజ్‌లో డివ్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? సిమాటిక్ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఇమేజ్‌లో చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ సైడ్ ఇమేజ్‌లో మనం డివ్ ట్యాగ్ వాడి హెడర్‌ని క్రియేట్ చేసాం. సైడ్ బార్‌ని క్రియేట్ చేసాం. కంటెంట్‌ని క్రియేట్ చేసాం. ఇలా ఇక్కడ మధ్యలో డివ్ ట్యాగ్‌ని ప్రతీది దగ్గర మనం డివ్ ట్యాగ్‌నే క్రియేట్ చేసాం, యూజ్ చేసాం. అలా ఇప్పుడు సిమాటిక్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తే ఒక స్ట్రక్చర్‌లో ఉంది చూసారా? అందుకు. ఇప్పుడు పైన మనం హెడర్ ట్యాగ్‌ని వాడాం. ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మనం నావ్ బార్‌ని యూజ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే మెయిన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి అందులో
ఆర్టికల్స్‌ని సింపుల్‌గా అరేంజ్ చేసాం. ఇంకా ఇప్పుడు బాటమ్‌లో ఫుటర్ ఉంది కదా! ఈ ఫుటర్‌లో మనం ఎక్స్‌ట్రా లింక్స్‌ని మనకు రిలేటెడ్‌గా ఉన్న డేటా మొత్తాన్ని మనం పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మనం చూసాం కదా! డివ్ ట్యాగ్ ప్రతి దానికి వాడితే ఎలా ఉంటుంది? ఇలా మనం సెమాంటిక్ ట్యాగ్స్‌ని ఒక స్ట్రక్చర్ వేలో వాడితే ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో చూసాం కదా! ఈరోజు వీడియోలో మనం లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అని చూద్దాం. ఓకే. ఫస్ట్ టైప్ ఆర్డర్డ్ లిస్ట్. సెకండ్ టైప్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్. థర్డ్ టైప్ డిస్క్రిప్షన్ లిస్ట్ అయినా అనొచ్చు. లేదా డెఫినిషన్ లిస్ట్ అయినా అనొచ్చు. ఓకేనా? ఒక్కొక్క దాన్ని మనం ఆర్డర్ వైస్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే. ఫస్ట్ మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఎలా యూజ్ చేస్తాం? దాన్ని ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మన బాడీ ట్యాగ్‌లో ఇక్కడ నేను డే 2 అనే కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేశా. అందులోపల ఇండెక్స్.html అనే హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి టైటిల్ అనేది లిస్ట్ అని ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ అందులో మనకి ఆర్డర్డ్‌లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఓ. లిస్ట్‌లో ఏంటి? ఎల్ కదా! ఇప్పుడు ఓఎల్ అనేది మనం ట్యాగ్ కింద యూజ్ చేస్తాం. దీని ట్యాగ్ కింద ఆర్డర్డ్ లిస్ట్ యొక్క ట్యాగ్ కింద ఓఎల్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఓఎల్. ఆర్డర్డ్ లిస్ట్ మనం ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ క్రియేట్ చేసాం కదా! ఇందు లోపల మనం లిస్ట్స్ అన్నీ రాస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్‌లో డిఫరెంట్ లిస్ట్స్ అన్నిటిని లిస్ట్ ఔట్ చేద్దాం. లిస్ట్‌ని మనం ఎల్ఐ అనే ట్యాగ్‌తో ఇండికేట్ చేస్తాం. ఎల్ఐ. ఎల్ఐ అనేది ఒక ట్యాగ్. ఇలా మనం ఒక 5 లిస్ట్స్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం 5 లిస్ట్స్ క్రియేట్ చేసాం కదా! దీనికి కొంచెం టైం పట్టింది కదా! మనం షార్ట్‌కట్‌గా ఎలా చూద్దామంటే ఒకేసారి 5 లిస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎల్ఐ అని పెట్టి మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్. ఎన్ని లిస్ట్స్ కావాలి నీకు? 5 లిస్ట్స్ కాబట్టి 5 అని కొట్టి ఎంటర్ కొడితే ఒకేసారి నీకు 5 లిస్ట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం రాసిన లిస్ట్స్ అన్ని ఆర్డర్ లిస్ట్‌లో. ఓకే. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూస్తే మన అమ్మ మనకి మార్కెట్‌కి వెళ్లి ఏవో సామాన్లు తీసుకొని రమ్మంది. ఫస్ట్ ఒక మిల్క్ ప్యాకెట్. మిల్క్ ప్యాక్. సెకండ్ ఒక క్లాత్. థర్డ్ లిస్ట్‌లో పప్పు. ఫోర్త్ షుగర్. ఫిఫ్త్ ఇంకే అంటే వెజిటబుల్స్. వెజిటబుల్స్. ఇప్పుడు మనకు మన అమ్మ ఈ ఐదిటిని తీసుకొని రమ్మని మనకు మార్కెట్‌కి పంపించింది. ఈ ఐదిటిని మనం మర్చిపోతాం కదా! అందుకని మనం లిస్ట్స్ అన్నీ పెట్టుకొని మనం ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాం. ఆ లిస్ట్‌ని ఇలా డినోట్ చేసాం. ఓకేనా? ఈ లిస్ట్‌ని మనం ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం నువ్వేమో రాసావు మిల్క్ ప్యాకెట్, క్లోత్, పప్పు, షుగరు, వెజిటబుల్స్ వీటన్నిటిని రాసావు కదా! ఇవి 1, 2, 3, 4, 5 అని ఎలా పడ్డాయి? ఎందుకంటే మనం ఆర్డర్ లిస్ట్‌లో పెట్టాం కాబట్టి. మనం ఆర్డర్ లిస్ట్‌లో పెట్టాం కాబట్టి ఆర్డర్‌లో మనకి 1 నుంచి 5 వరకు ఇలా అన్నమాట పడతాయి. నంబరింగ్ అనేది నాకు 1 నుంచి వద్దు. 6 నుంచి రావాలి అని చూస్తాం. అప్పుడు ఎలా చేస్తామంటే మనం ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసాం కదా! ఆర్డర్ లిస్ట్‌లో ఇక్కడ ఓఎల్ పక్కన స్టార్ట్ అని పెట్టి ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నావు? నంబర్ 6 నుంచి కదా! 6 అని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మన అవుట్‌పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి 6, 7, 8, 9, 10 ఇప్పుడు మనకి 6 నుంచి 10 వరకు పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు మనకి నంబర్స్‌లో వద్దు. నాకు రామన్ నంబర్స్‌లో కావాలని అనుకుంటున్నా. ఓకేనా? అప్పుడు మనం ఏమని యూజ్ చేస్తాం అంటే ఇక్కడ స్టార్ట్ అనే అట్రిబ్యూట్‌ని తీసేసి టైప్ అనే అట్రిబ్యూట్‌ని ఇస్తాం. టైప్ ఎంటర్. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నావు? రామన్ నంబర్స్‌లో రావాలనుకుంటున్నావు. ఇక్కడ ఐఎన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే రామన్ నంబర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన అవుట్‌పుట్ చూస్తే ఓకే. ఇప్పుడు మీరు చూసారా? 1, 2, 3, 4, 5 రామన్ నంబర్స్‌ని యూజ్ చేసాం. ఇలా అన్నమాట. డిఫరెంట్ అట్రిబ్యూట్స్ లిస్ట్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అని చూసాం కదా! ఇప్పుడు అన్‌ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అలానే చూద్దాం. ఇప్పుడు అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌లో అన్‌ఆర్డర్డ్ అనే వర్డ్‌లో ఫస్ట్ లెటర్ ఏంటి? యు కదా! లిస్ట్‌లో ఏంటి ఫస్ట్ లెటర్? ఎల్ కదా! అలానే ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ తీసేసి అన్‌ఆర్డర్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేద్దాం. యూఎల్ పెడతాం. ఇక్కడ కూడా ఓఎల్ తీసేసి యూఎల్ పెడతాం. ఇప్పుడు ఒక అన్‌ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. అంతే. ఇప్పుడు అందులోపల కూడా మనకు డిఫరెంట్ లిస్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సేమ్
మన మిల్క్ ప్యాకెట్, క్లాత్, పప్పు, షుగర్, వెజిటబుల్స్ ఇవే ఉండాలి అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదెలా డిఫరెంట్‌గా ఉంటుంది అని అవుట్‌పుట్‌లో చూసారా? ఇప్పుడు మనకి అనార్డర్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా వాటి నంబరింగ్ అనేది డాట్స్‌లో మనకొస్తుంది. ఇప్పుడు నాకు డాట్స్ వద్దన్నా, నాకు సర్కిల్స్‌లో కావాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అనార్డర్డ్ లిస్ట్‌లో ఒక టైప్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి, టైప్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి అందులోపల నేను సర్కిల్ ఇస్తా. చూసారా? ఇప్పుడు నాకు సర్కిల్స్‌లో మన నంబరింగ్ అనేదొచ్చింది. అలా అన్నమాట. ఇలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆర్డర్ లిస్ట్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి చూసాం కదా! ఇంకా మిగిలిందేంటి? డిస్క్రిప్షన్ లిస్ట్ లేదా డెఫినిషన్ లిస్ట్ అని కూడా అంటాం అని చెప్పా. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా వాడతామో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీకొక థియరీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది. థియరీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ సైడ్ హెడ్డింగ్ ఒకటి గుర్తుపెట్టుకున్నాక మొత్తం మన సోది ఆ హెడ్డింగ్ కింద రాస్తాం. అంతే కదా! అలా మనం ఒక 10ని రాయడం కోసం, ఇంకా దాని యొక్క డెఫినిషన్ రాయడం కోసం వాడతాం. అలానే మన హెచ్‌టీఎంఎల్‌లో మనం ఒక హెడ్డింగ్ పెట్టడం కోసం ఒక టర్మ్ వాడతాం. దాన్ని మొత్తం సోది రాయడం కోసం ఒక డెఫినిషన్ వాడతాం. అదే ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లేదా డెఫినిషన్ లిస్ట్‌లో చూస్తాం. అదెలా వాడతాం అంటే ఫస్ట్ డెఫినిషన్ వర్డ్‌లో డి అనే లెటర్, లిస్ట్‌లో ఎల్ అనే లెటర్. డిఎల్ అని మనం డెఫినిషన్ లిస్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఇందులోపల మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటేటని చెప్పా? హెడ్డింగ్ అని చెప్పా. సెకండ్‌ది ఏటని చెప్పా? మనం రాసే సోది డెఫినిషన్ అని చెప్పా. సో, డెఫినిషన్ టర్మ్ డీటీ. డీటీ ఏంటంటే హెడ్డింగ్, డెఫినిషన్, టర్మ్. డీటీ అనేది క్రియేట్ చేయాలి. హెచ్‌టీఎంఎల్ కదా! మనం హెచ్‌టీఎంఎల్ గురించి రాస్తున్నాం. హెచ్‌టీఎంఎల్. దీని యొక్క డెఫినిషన్ రాయాలి కదా! దాన్ని మనం ఎలా రాస్తామంటే డీడీ అని రాస్తాం. డిస్క్రిప్షన్, డెఫినిషన్. డీడీ. డీడీ అనే లిస్ట్‌ని క్రియేట్ చేశా. ఇందులోపల మనం డెఫినిషన్ రాస్తాం. ఓకే. ఇప్పుడు నేను డీటీ అనే టర్మ్ క్రియేట్ చేశాను. హెడ్డింగ్‌ని మనం డీడీ అనే డెఫినిషన్‌ని రాసాం. దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దామా? చూసారా? ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ అనే హెడ్డింగ్ రాసాను. మనం గుర్తుపెట్టుకునే హెడ్డింగ్ రాసాను. మన రాసే సోది మొత్తం ఆ డెఫినిషన్ కింద నుంచి అలా మన పారాగ్రాఫ్ లాగా కంటిన్యూ చేస్తాం. ఇలా అన్నమాట ఈ లిస్ట్‌ని యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనం లిస్ట్స్ అన్నిటిని కవర్ చేసేసాం. ఈరోజు మన టాపిక్ టేబుల్స్ అన్నమాట. మనం చాలా టేబుల్స్‌ని చూస్తాం. ఆ టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? అందులో రోస్ ఎలా ఉంటాయి? కాలమ్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా డిజైన్ చేస్తారు? వాటి లోపల కంటెంట్‌ని ఎలా పెడతారు? వీటన్నిటిని టేబుల్స్ గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా చాలా సింపుల్‌గా మనందరికి అర్థమయ్యేలా చెప్తా. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి టేబుల్స్. ఓకే. ఓకే మరి. మనం VS కోడ్‌లో చూసుకుంటే ఈరోజు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశా టేబుల్స్ అని. అందులోపల ఇండెక్స్.html అని ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఇప్పుడు మనకి ఇండెక్స్.html‌లో బాయిలర్ ప్లేట్ కావాలి కదా! బాయిలర్ ప్లేట్ మనకి సింపుల్‌గా రావాలంటే మీరు షిఫ్ట్+1 కొడితే మీకు ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేది పడుతుంది. ఎంటర్ కొట్టాక ఎంటైర్ బాయిలర్ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు మనం టేబుల్‌ని డిస్కస్ చేస్తాం కదా! ఇప్పుడు మీకు సైడ్‌కి ఒక పిక్చర్ పెడతా. అందులోపల ఒక టేబుల్ ఉంది కదా! ఇప్పుడు మీరు ఈ టేబుల్ చూస్తే ఇక్కడ కొన్ని రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. లోపల కొంత డేటా ఉంది కదా! ఈ డేటాని అలా క్రియేట్ చేస్తూ మనం ఆ లోపల డేటా ఎలా పెడతాం? అసలు ఆ హెడ్డింగ్స్ ఎలా పెట్టాం? ఆ రోస్ ఎలా క్రియేట్ చేసాం? ఆ బోర్డర్ ఎలా పెట్టాం? ఇలా మొత్తం టేబుల్స్ టాపిక్ మొత్తాన్ని కవర్ చేద్దాం. దీన్ని ఎగ్జాంపుల్‌గా చూస్తూ ఈ టేబుల్స్ టాపిక్ మొత్తాన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలి గదా! టేబుల్ అని క్రియేట్ చేయడం కోసం మనం ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మనకి హెచ్‌టీఎంఎల్‌లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలంటే రో వైస్‌గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్‌లో ఒక రో సెక్షన్‌లో మీకు సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ అని ఎగ్జాంపుల్‌లో పెట్టా గదా! నెక్స్ట్ రోలో మనకు సబ్జెక్ట్ M1 దాని మార్క్స్, దాని గ్రేడ్ ఇలా పెట్టా గదా! ఇవన్నీ రో వైస్‌గా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం రో వైస్‌గా క్రియేట్ చేయడం కోసం టీఆర్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. అంటే టేబుల్ రో. అది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం రో క్రియేట్ చేసాం కదా! ఈ రోలో మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, డేటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకిక్కడ సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ వీటిని మనం హెడ్డింగ్స్ అంటాం. తర్వాత మనం ఎంటర్ చేసే సబ్జెక్ట్ నేమ్, మనకొచ్చిన మార్క్స్, మనకొచ్చిన గ్రేడ్ వీటిని డేటా అంటాం గదా! అలా మనకి హెడ్డింగ్స్ క్రియేట్ చేయడం కోసం టీహెచ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. టీహెచ్.
టీహెచ్ క్రియేట్ చేసాం కదా! అంటే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాం. అలా మనకి ఇంకా ఎన్ని కావాలి? 2 కావాలి. ఇప్పుడు మనం 3 హెడ్డింగ్స్‌ని క్రియేట్ చేసాం. అంటే ఒక రోలో 3 హెడ్డింగ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్. ఇది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ అక్కడ నేను పెట్టినట్టుగానే ఒక రో క్రియేట్ అయింది. ఆ రోలోని 3 హెడ్డింగ్స్ క్రియేట్ అయ్యాయి. సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్. ఇలానే మనం డేటా ఎంటర్ చేయడం కోసం ఇప్పుడు సెకండ్ రోని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అని చెప్పడం కోసం, తర్వాత మార్క్స్ ఎన్నొచ్చాయని చెప్పడం కోసం, గ్రేడ్ ఎంతొచ్చిందని చెప్పడం కోసం మనం ఇంకో రోల్ క్రియేట్ చేసి అందులోపల డేటాస్‌ని పెడదాం. ఓకే. ఇంకో రో క్రియేట్ చేసాం. ఈ రో లోపల మనం డేటాని పెడుతున్నాం. ముందు దాంట్లో మనం హెడ్డింగ్స్‌ని పెట్టాం. అందుకని టీహెచ్ అని రాసాం. టేబుల్ డేటాని పెట్టడం కోసం టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. టీడీ మనకెన్ని కావాలి ఇప్పుడు? 3 టీడీస్ కావాలి. ఇప్పుడు టీడీ అంటే టేబుల్ డేటా అని చెప్పా కదా! వీటిని డేటా సెల్స్ అని కూడా అంటాం. ఫస్ట్ దాంట్లో ఏం పెడతామంటే మనం బీటెక్ మొత్తంలో ఎం1 అనేది కష్టమైన సబ్జెక్ట్. సో, మనం ఫస్ట్ సబ్జెక్ట్‌ని ఎం1 అని పెట్టుకుందాం. మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎం1లో? ఒక 20 ఏసుకుందాం. అప్పుడు మన గ్రేడ్ ఏటవుద్ది? ఫెయిల్. అందుకని ఎఫ్1 పెట్టా. నెక్స్ట్ ఇప్పుడు మనం అలానే ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఎంటర్ చేసాం. ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి కదా! అంటే ఇంకో రో క్రియేట్ చేయాలి. మళ్ళీ డేటా సెల్స్‌ని క్రియేట్ చేయాలి. అంటే టేబుల్ డేటా టీడీని యూజ్ చేయాలి. టీడీ టేబుల్ డేటాని క్రియేట్ చేసాం కదా! ఇందులో ఇంకో సబ్జెక్ట్ ఎద్దాం బీడబ్ల్యూ. ఇందులో మనకొక 30 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం హెడ్డింగ్ క్రియేట్ చేసాం. డేటాను క్రియేట్ చేసాం. ఇంకో డేటాను కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మొత్తం అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తా. సరేనా? చూడండి. ఇప్పుడు మనకి సబ్జెక్ట్, మార్క్స్, గ్రేడ్ అనేవి హెడ్డింగ్స్ అనమాట. అది ఫస్ట్ రో క్రియేట్ చేసాక అందులోపల మనం హెడ్డింగ్స్ ఇవ్వడం వల్ల మనకి హెడ్డింగ్స్‌లా వచ్చాయి. తర్వాత మనం ఏం చేసాం? ఇంకో రో క్రియేట్ చేసాం. అందులోపల సెల్స్‌ని క్రియేట్ చేసి అందులోపల ఎం1 మన మార్క్స్, మనం సబ్జెక్ట్ ఫెయిల్ అయింది అనేసి గ్రేడ్ ఇచ్చాం. అలానే బీ3 అని ఇంకో సబ్జెక్ట్ క్రియేట్ చేసాం. మార్క్స్ పెట్టాం. గ్రేడ్ ఇచ్చాం. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా! ఇంకా ఇక్కడ ఏదో తక్కువ అనిపిస్తుంది కదా! మనకు టేబుల్ అనగానే మనకు చుట్టూ బోర్డర్ ఉండి లైన్స్ ఉంటాయి కదా! మనం టేబుల్ గీసేటప్పుడు. అలానే ఇక్కడ కూడా మనం వీటికి బోర్డర్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకు కంప్లీట్ టేబుల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? మీకు ముందు చెప్పా కదా! హెడ్ సెక్షన్‌లో ఏ రాస్తాం అంటే, వేరే ఫైల్స్‌ని మనం లింక్ చేయడం కోసం హెచ్1పీ ట్యాగ్ ఇలాంటివన్నీ మనం బాడీలో రాస్తాం. వేరే వాటినన్నిటిని మనం హెడ్ సెక్షన్‌లో రాస్తాం అని చెప్పా కదా! ఇప్పుడు అలానే స్టైల్ అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఈ స్టైల్ అనే ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం సీఎస్ఎస్‌ని మన హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఇంక్లూడ్ చేయడం కోసం మనం స్టైల్ అనే ట్యాగ్‌ని హెడ్ సెక్షన్‌లో రాస్తాం. ఓకేనా? హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్ ఈ మధ్యలోనే మనం స్టైల్ సెక్షన్‌ని రాయాలి. ఇప్పుడు మనం మన టేబుల్‌కి, మన యొక్క హెడ్డింగ్స్‌కి, మన యొక్క డేటాకి బోర్డర్ పెట్టాలనుకుంటున్నాం గదా! అందుకని మనం సీఎస్ఎస్‌లో ఉన్న ఒక ప్రాపర్టీని తీసుకొచ్చి వాడుతున్నాం. ఇక్కడ బోర్డర్ అని పెట్టి 1 పిక్సెల్ డాష్డ్ బ్లాక్ అని ఎందుకు ఇచ్చామంటే 1 పిక్సెల్ అంటే బోర్డర్ యొక్క విడ్త్ అనమాట. ఆ బోర్డర్ యొక్క విడ్త్ 1 పిక్సెల్ ఉండాలి. నెక్స్ట్ డాష్ డేట్ అంటే దాని బిహేవియర్ అనమాట. మనకి ఆ లైన్ ఎలా ఉండాలి? బోర్డర్ డాటెడ్‌గా ఉండాలా? డాష్డ్‌గా ఉండాలా? సాలిడ్‌గా ఉండాలా? అని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను డాష్డ్ అని పెట్టా కదా! దీని అవుట్‌పుట్ ఎలా వస్తదో చూద్దాం. చూసారా? వీళ్ళు పెట్టిన బోర్డర్ అనేది డాష్డ్ లైన్స్‌తో వచ్చింది. అందుకని అక్కడ డాష్డ్ అని పెట్టా. ఇంకా కలర్ ఎందుకు బ్లాక్ కలర్‌లో వచ్చిందంటే, నేను డాష్డ్ బ్లాక్ అని ఇచ్చా గాబట్టి, ఆ బోర్డర్ అనేది బ్లాక్ కలర్‌లో వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డాష్డ్ తీసేసి సాలిడ్ ఇచ్చా కదా! ఇప్పుడు సాలిడ్ ఇవ్వడం వల్ల ఆ డాష్డ్ లైన్స్ పోయి మనకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ వచ్చేస్తుంది. చూసారు కదా! సాలిడ్ లైన్ అనేది మన టీడీకి, ఈహెచ్‌కి మన టేబుల్ మొత్తానికి ఒక సాలిడ్ లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ సాలిడ్ లైన్ వచ్చింది. కానీ అక్కడ స్పేసెస్ అనేవి మధ్యలో ఉన్నాయి. ఆ స్పేసెస్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్న టేబుల్‌కి, ఇక్కడికి ఆ స్పేసెస్ అనేవి డిఫరెన్స్ ఉంది కదా! ఆ స్పేసెస్ పోవడం కోసం మనం బోర్డర్ కొలాప్స్, యూజ్ చేసి కొలాప్స్ అనే వాల్యూని ఇచ్చామనుకో చూసారా? మనం ఫస్ట్‌లో చూపించుకున్న ఎగ్జాంపుల్ టేబుల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ మొత్తం అయిపోయింది. మన టేబుల్స్‌లో 2 అట్రిబ్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి కాల్ స్పాన్, ఇంకోటి రో స్పాన్. ఇప్పుడు మనం కాల్ స్పాన్ ఎలా యూజ్ చేస్తామో చెప్తా. కాల్ స్పాన్ అంటే మనం కాల్ అంటే అక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కాలమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక డేటా సెల్ మనకి ఎన్ని కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకుంటుందో, దాని కోసం మనం కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ ఒక ఇమేజ్ చూపించా. అందులో ఏంది మార్క్స్ అనే సెల్‌ని తీసేసా. సెల్‌ని తీసేసి
ఇక్కడ కనిపిస్తున్న ఎం1 బీడబ్ల్యూ కాలమ్, ఇంకా మార్క్స్ కాలమ్ ఈ రెండిటిని ఒకే సబ్జెక్ట్ అనే ఒకే డేటా సెల్ ఆక్యుపై చేసుకుంది. ఇలా మనం కాలమ్ స్పాన్‌ని యూజ్ చేస్తాం. అది ఇక్కడ ఎలా పెడతామంటే కోడ్‌లో ఇక్కడ మనకు మార్క్స్ అనే సెల్‌ని తీసేద్దాం. మార్క్స్ అనే హెడ్డింగ్‌ని తీసేసాం. మార్క్స్ అనే హెడ్డింగ్ తీసేసాక ఇక్కడ మనం టీహెచ్ ఓపెనింగ్ ట్యాగ్‌లో మనం కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? కాల్ స్పాన్, కాల్ స్పాన్ ఇచ్చి మనకి ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి? 2 కాలమ్స్ కదా! అందుకని 2 ఇస్తాం. 2 ఇచ్చాం కాబట్టి 2 కాలమ్స్‌ని ఒక సబ్జెక్ట్ అనే డేటా సెల్ ఆక్యుపై చేసుకుంటది. ఓకేనా? దీని అవుట్‌పుట్ మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసారా? సబ్జెక్ట్ అనేది 2 కాలమ్స్‌ని ఆక్యుపై చేసుకుంది. ఇలా అన్నమాట మనం కాలమ్ స్పాన్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇప్పుడు రో స్పాన్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఒక డేటా సెల్ మనకి ఎన్ని రోస్ ఆక్యుపై చేసుకోవాలో అని చెప్పడం కోసం మనం రో స్పాన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎం1 సబ్జెక్ట్ ఒకటే ఉంది. మార్క్స్ మనం ముందు సెమిస్టర్‌లో ఫెయిల్ అయిపోయాం. దాని గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ సెమిస్టర్‌లో దానికి పాస్ అయిపోయాం. దాని గ్రేడ్ వచ్చింది. అలా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు పైన ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఇలా మనం ఎం1 సబ్జెక్ట్‌ని 2 రోస్ ఆక్యుపై చేసుకునేటట్టుగా చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం బీడబ్ల్యూ అనే సబ్జెక్ట్‌ని తీసేద్దాం. మనం రో స్పాన్ అనే అట్రిబ్యూట్ ఏ సెల్‌కి ఇద్దాం అనుకుంటున్నాం? ఎం1 సబ్జెక్ట్ సెల్‌కి ఇద్దాం అనుకుంటున్నాం కదా! అందుకని టీడీ ఓపెన్ ట్యాగ్ దగ్గర మనం రో స్పాన్ యూజ్ చేస్తాం. రో స్పాన్ ఎన్ని రోస్ ఆక్యుపై చేయాలి? 2 రోస్ కాబట్టి 2 అని ఎంటర్ చేసాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే మనకి 2 రోస్‌ని ఇక్కడ ఎం1 ఒక్కటే ఆక్యుపై చేసుకుంది. ఇలా అన్నమాట మనం కాలమ్ స్పాన్‌ని, రో స్పాన్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వాటికి అక్కడే రిప్లై ఇవ్వగలిగితే అక్కడే రిప్లై ఇస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మనం ఇక్కడితో టేబుల్స్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సింపుల్ వేలో. ఈరోజు మన టాపిక్ ఫార్మ్స్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే, మనం గూగుల్‌కి వెళ్లి, గూగుల్ ఫార్మ్స్‌ని ఫిల్ చేస్తాం. అలానే లాగిన్ పేజ్‌లోని మన ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాం. ఇలా అన్నమాట. ఇలాంటి ఫార్మ్స్‌ని మనం ఎలా ఈజీగా క్రియేట్ చేయాలి అని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? హెచ్‌టీఎంఎల్‌లో బిల్ట్ ఇన్‌గా ఫార్మ్ అనే ఒక హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఇలా ఫార్మ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్‌ని లోపల ఇంక్లూడ్ చేస్తూ ఫార్మ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నేను ఫార్మ్స్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేశా. అందు లోపల ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అని క్రియేట్ చేశా. ఈ బాయిలర్ ప్లేట్ తెచ్చుకున్నా. టైటిల్ ఫార్మ్స్ అని ఇచ్చా. ఇప్పుడు బాడీలోని ఫార్మ్ అని టైప్ చేయగానే మనకిక్కడ యాక్షన్ అని కనిపించింది కదా! యాక్షన్ అనేది ఒక అట్రిబ్యూట్ అన్నమాట. ఆ యాక్షన్‌లో మనం ఇప్పుడు చేసిన ఫార్మ్‌ని ఏ ఫైల్‌కి సెండ్ చేయాలి అనే దాని యూఆర్ఎల్ గాని, దాని పాత్‌ని గాని ఇక్కడ యాక్షన్‌లో పెడతామన్నమాట. అలానే ఇంకొక అట్రిబ్యూట్ మెథడ్ అని ఉంటుంది. మెథడ్‌లో మనం గెట్ అయినా పెట్టొచ్చు, పోస్ట్ అయినా పెట్టొచ్చు. ఇవి మనం బ్యాక్ ఎండ్‌లో నేర్చుకుంటాం అన్నమాట. గెట్ అంటే ఏంటి? పోస్ట్ అంటే ఏంటి? ఇలా వీటి గురించి మనం బ్యాక్ ఎండ్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. ఈ మెథడ్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం పంపించే ఫార్మ్ అనేది ఏ మెథడ్‌లో సెండ్ అవ్వాలి. గెట్ మెథడా? పోస్ట్ మెథడా? ఇలాంటివన్నమాట. ఇప్పుడు మనం ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు శాంపుల్‌గా ఒక ఫార్మ్‌ని ఇక్కడ ఇమేజ్ అనేది పెడతా చూడండి. ఇందులోపల మనం నేమ్ ఎంటర్ చేయొచ్చు, ఈమెయిల్ ఎంటర్ చేయొచ్చు. మన జెండర్ మెయిలా? ఫీమేలా? అని పెట్టొచ్చు. అలానే ఒక సబ్మిట్ బటన్ పెట్టా. ఓకేనా? దీనంతటిని ఒక ఫార్మ్ కింద కన్సిడర్ చేస్తా అనమాట. ఎగ్జాంపుల్‌గా ఈ ఫార్మ్‌ని తీసుకొని మనం ఇలాంటి ఫార్మ్‌ని బిల్డ్ చేస్తూ వీటన్నిటి గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఏం క్రియేట్ చేయాలి? ఇక్కడ నేమ్ అని క్రియేట్ చేసి ఒక ఇన్‌పుట్ బాక్స్‌ని క్రియేట్ చేయాలి. ఆ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే మనకి ఫార్మ్ లోపల లేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట. ఆ ట్యాగ్‌ని యూజ్ చేసి మనం నేమ్ అనేది రాస్తాం. ఇప్పుడు నేను రాస్తా చూడండి. లేబుల్ ఎంటర్ కొట్టినాక ఇక్కడ మనకేం కావాలి? నేమ్ కదా! నేమ్. ఇప్పుడు నేమ్ పెట్టాక మనకొక ఇన్‌పుట్ బాక్స్ కావాలి. ఇన్‌పుట్ బాక్స్ కోసం ఇన్‌పుట్ అని టైప్ చేస్తే మనకి ఇన్‌పుట్ వస్తుందన్నమాట. ఇన్‌పుట్ ఇక్కడ మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే వచ్చింది. క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు రాలేదు అంటే ఇన్‌పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. ఐడీ అని ఇస్తా. ఐడీ అని ఇచ్చి దీన్ని నేమ్ ఇక్కడ ఫర్ నేమ్ ఇలా ఇచ్చా. ఇక్కడ మనం ఐడీ, నేమ్ అని ఎందుకిచ్చా, పర్ నేమ్ అని ఎందుకిచ్చా, టైప్ టెక్స్ట్ అని ఎందుకిచ్చా, వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లేబుల్‌లోకొస్తే ఫర్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని ఎందుకిచ్చా అంటే, ఇక్కడ లేబుల్‌కి, ఇన్‌పుట్‌లో ఐడీకి మనం లింక్ చేయడం కోసం ఫర్‌ని ఇక్కడ యూజ్ చేస్తాం. నేమ్ అనిచ్చి. ఇక్కడ ఇన్‌పుట్‌లో ఐడీని ఎందుకు యూజ్ చేసామంటే, సేమ్ అలానే ఇన్‌పుట్‌ని లేబుల్‌కి కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఐడీ, ఫర్ ఇవి రెండిటికి నేమ్ అని ఇచ్చాం. ఓకేనా? అలానే ఇప్పుడు ఇన్‌పుట్‌లో టైప్ అనే యాట్రిబ్యూట్ ఎందుకు వాడామంటే,
ఇప్పుడు నువ్వు నీ నేమ్ ఎంటర్ చేయాలి కదా! అది టెక్స్ట్ టైప్‌లో ఉంటుంది గాబట్టి, టైప్‌ని మనం టెక్స్ట్ అని ఇచ్చాం. అలా అన్నమాట ఇక్కడ టైప్‌ని యూజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ దీని అవుట్‌పుట్ చూస్తే, ఇక్కడ మనకి నేమ్ అనొచ్చింది. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసుకోవడం కోసం ఇన్‌పుట్ బాక్స్ కూడా రెడీ అయింది. అలానే నెక్స్ట్ మనకేం కావాలి? మన ఎగ్జాంపుల్ ప్రకారం నెక్స్ట్ మనకి ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయడం కోసం కావాలి. మళ్ళీ సేమ్ లేబుల్ ఫర్ ఈమెయిల్ ఎంటర్ చేస్తాం. ఇన్‌పుట్, పుట్, టెక్స్ట్, ఐడీ, ఈమెయిల్ కదా! ఇప్పుడు మనకిక్కడ ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నప్పుడు మనం టైప్ టెక్స్ట్ అని ఇవ్వకూడదనమాట. ఈమెయిల్ అని ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు టెక్స్ట్ లాగా ఎంటర్ చేస్తే అవ్వదు కదా! ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా! ఎలా? నువ్వు ఏ నేమ్ ఇస్తున్నావు ఆ నేమ్ @gmail.com ఇలా ఎంటర్ చేసినప్పుడు దాన్ని ఈమెయిల్ కింద వాలిడిటీ చేస్తారు. సో, అందుకని ఈమెయిల్ అనేది డిఫాల్ట్‌గా టైప్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. అందులో ఈమెయిల్ అనేది ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దామా? ఇప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఈమెయిల్, నేమ్ 2 క్రియేట్ అయ్యాయి గదా! ఎంటర్ చేయడానికి బాక్సెస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇన్‌పుట్ బాక్సెస్. కానీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్న బాక్స్‌కి ఇక్కడ చూసుకుంటే ఇవి 2 పక్కపక్కన వచ్చాయి. మనం ఎగ్జాంపుల్‌లో తీసుకున్న ఇమేజ్‌కి పైన, కింద వచ్చాయి. అలా రావడం కోసం మనం ఇన్‌పుట్ బాక్స్ తర్వాత బ్రేక్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ లైన్‌లోకి మన ఈమెయిల్ అనేది వచ్చేయాలి. అలా అవ్వాలంటే మనం బీఆర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. బీఆర్ అంటే బ్రేక్ అన్నమాట. బ్రేక్ కూడా సింగిల్ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది. ఓకే. చూడండిప్పుడు. ఈమెయిల్, నేమ్, ఈమెయిల్. ఈ 2 డిఫరెంట్ లైన్స్‌లో వచ్చాయి. మన ఎగ్జాంపుల్‌లో తీసుకున్న ఇమేజ్ లాగానే ఇక్కడొచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది జెండర్ మెయిలా? ఫీమేలా అని. ఓకే. లేబుల్ ఆహ్, జెండర్, జెండర్ ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మనం ఒక ఇన్‌పుట్‌ని క్రియేట్ చేసాం. ఇన్‌పుట్ టైప్ అనేదేంటి? టెక్స్ట్ ఫార్మాట్ ఇచ్చాం. నేమ్, జెండర్. నేమ్ అని ఎందుకిస్తామంటే, మనం ఇన్‌పుట్‌ని ఐడెంటిఫై చేయడం కోసం నేమ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ యాంగులర్ బ్రాకెట్ ఎందుకిచ్చామంటే, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఇక్కడ యూజ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా పెట్టి మనకు మెయిల్ అని కదా కావాలి. ఇప్పుడు మన అవుట్‌పుట్ ఎలా వస్తుంది? ఇక్కడెందుకు టెక్స్ట్ బాక్స్ వచ్చింది? మనం టైప్ అనేది టెక్స్ట్ అని ఇచ్చాం. మనకు అలా కాదు కదా రావాలి. మనకెలా రావాలి? జస్ట్ మనం ఎంటర్ చేయడానికి ఆప్షన్ క్లిక్ చేసుకునే విధంగా ఒక రేడియో బటన్ కావాలి. రేడియో బటన్ కావడం కోసం ఇక్కడ మనం టెక్స్ట్ అనే ప్లేస్‌లో రేడియో అని పెట్టుకోవాలన్నమాట. రేడియో. రేడియో అనేది ఒక డిఫాల్ట్ వాల్యూ. అది మనం యూజ్ చేసుకుంటే మనకొక ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మెయిల్. ఇక్కడ క్లిక్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది. ఇది రేడియో బటన్ అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటే. ఇక్కడ చూడండి ఒక బటన్ క్రియేట్ చేయొచ్చు. టైప్ ప్లేస్‌లో బటన్ పెట్టొచ్చు. చెక్ బాక్స్ పెట్టొచ్చు. కలర్ పెట్టొచ్చు. డేట్ అండ్ టైమ్ ఇలాంటివి డిఫరెంట్ ఉంటాయి. ఫైల్ అప్‌లోడ్ చేయడానికి ఫైల్ కూడా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ క్లిక్ చేశాననుకో చూస్ ఫైల్ అని వస్తాయి. ఈ ఫైల్ నొక్కితే మనం మన ఫోల్డర్‌కి వెళ్తాం అన్నమాట. ఇలా అన్నమాట. ఇలా ఫైల్ అని పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం రేడియో అనేదాన్ని పెట్టుకుంటాం. ఓకే. రేడియోని యూజ్ చేస్తాం. రేడియో. ఓకే. ఇప్పుడు మనకి సేమ్ బటనొచ్చింది. దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం ఇక్కడ ఫీమేల్‌ని ఇంక్లూడ్ చేస్తాం. ఇన్‌పుట్ సేమ్ టైప్ అనేది మనకి రేడియో, రేడియో నేమ్ దీనికి జెండర్ కదా! నేమ్, జెండర్, ఫీమేల్ ఇంకోటొచ్చింది. ఓకేనా? ఈ 2లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. మనం ఫార్మ్‌ని క్రియేట్ చేసాం. ఒక సబ్మిట్ బటన్ కూడా క్రియేట్ చేయాలి కదా! ఇప్పుడు మనం ఇక్కడ బటన్ క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే ఒక బటన్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్‌లో దానికి వేరేగా కోడ్ రాయాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇందాక ఎగ్జాంపుల్‌గా తీసుకున్న ఫైల్‌లో లేదు కదా! అందుకని మనం ఇక్కడ బ్రేక్స్‌ని వాడదాం. ఇక్కడ ఒక బ్రేక్ వాడతాం. జెండర్ తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ వాడతాం. దాని తర్వాత బ్రేక్ వాడతాం. ఇక్కడ కూడా ఒక బ్రేక్ వాడతాం. ఇలా ఈ చివర్లో అన్నిట్లో బ్రేక్ వాడాం కదా! ఇప్పుడు మనం చూస్తే సేమ్. మనం ఇందాకల అనుకున్నట్టుగానే మనకి మన ఫార్మ్ అనేది క్రియేట్ అయింది. ఓకే.
ఇలా మనం మన ఫార్మ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. మీరింకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌ని యూజ్ చేసి డిఫరెంట్‌గా ఫార్మ్స్‌ని క్రియేట్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనం టైప్స్ జస్ట్ టెక్స్ట్, ఈమెయిల్, రేడియో, చెక్ బాక్స్, ఫైల్ ఎలా అప్‌లోడ్ చేయాలి. ఇలా వీటినే వాడాం కదా! మీరు డిఫరెంట్ వాటిని ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అంతే మరి. మనకు ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా అర్థమైంది కదా! అంతే. హెచ్‌టీఎంఎల్ మోస్ట్‌లీ మనం చాలా వరకు కవర్ చేసేసాం. హెచ్‌టీఎంఎల్‌లో మెయిన్‌గా యూజ్ చేసేవన్నిటిని మనం యూజ్ చేసాం. ఎలా వాడాలో చూసాం. అన్నిటిని నేర్చుకున్నాం. ఇంకా డిఫరెంట్‌గా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. వాటినన్నిటిని ఒక వీడియోలో చేసి నెక్స్ట్ వీడియోలో పెడతా. నేను వీఎస్ కోడ్‌లో ఎక్స్‌ట్రా ట్యాగ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. అందులో index.html అనే ఫైల్ క్రియేట్ చేశా. ఫస్ట్ మార్క్యూ ట్యాగ్ అంటే ఏంటి అని చూద్దాం. మార్క్యూ ట్యాగ్ అంటే ఒక ట్యాగ్ అనేది డిఫాల్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లో ఉంటుంది. మార్క్యూ. మార్క్యూ. ఇక్కడ బిహేవియర్ అండ్ డైరెక్షన్ అనేవి అట్రిబ్యూట్స్ అన్నమాట. బిహేవియర్ ఎలా అంటే స్లైడ్ అని ఇస్తా. స్లైడ్, డైరెక్షన్ మనకి ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని చెప్పడం కోసం డైరెక్షన్ అన్నమాట. నేను రైట్ అని ఇస్తా ఫస్ట్. తర్వాత ఇక్కడ వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్ అని టైప్ చేశా కదా! ఇప్పుడు మనకు దీని ఔట్‌పుట్ ఎలా వస్తుందో చెప్తా చూడండి. చూడండి. ఇక్కడ మనకి వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది ఇలా స్లైడ్ అవుతూ వెళ్తుంది కదా! ఇలా అన్నమాట. మనం దానికి బిహేవియర్‌నిచ్చి దాన్ని చిన్న యానిమేషన్‌లా క్రియేట్ చేయొచ్చు. మార్క్యూ ట్యాగ్‌ని యూజ్ చేసి. ఇంకా కొంచెం డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం స్టైల్‌ని యూజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వాని ఇద్దాం. ఇప్పుడు మనం చూస్తే ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వాలోకొచ్చింది. ఇక్కడ వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది స్క్రోల్ అవుతూ వచ్చింది. ఎందుకు స్లైడ్ అవుతుందంటే ఇక్కడ మనం బిహేవియర్ అనేది స్లైడ్‌లా ఇచ్చామనమాట. డైరెక్షన్ రైట్ సైడ్ వెళ్ళమని చెప్పాం కాబట్టి అది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అలానే ఇక్కడ లెఫ్ట్ ఇచ్చామనుకోండి, లెఫ్ట్ ఇస్తే అది మనకి లెఫ్ట్ సైడ్‌కొస్తుందనమాట. ఇలా మనం దీన్ని యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ స్లైడ్ కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ఇవ్వచ్చు. హ్మ్. స్క్రోలింగ్, స్క్రోలింగ్ అని ఇవ్వచ్చు. స్క్రోలింగ్ అని ఇచ్చినా స్లైడింగ్ లానే వస్తది. ఇంకా ఆల్టర్‌నేట్ అని ఇవ్వచ్చు. ఆల్టర్‌నేట్ ఇప్పుడు ఆల్టర్‌నేట్ అని ఇవ్వడం వల్ల వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది ఇలా వెళ్ళి మళ్ళీ సేమ్ వచ్చిన డైరెక్షన్‌లో రిటర్న్ అవుతుందనమాట. ఇలా ఆల్టర్‌నేట్ అని ఇస్తే ఇలా అవుతుంది. ఇలా మనం మార్క్యూ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూస్తాం. ఆ వీడియోస్ మన వెబ్‌సైట్‌లోకి తీసుకురావడం కోసం మనం ఐఫ్రేమ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఐఫ్రేమ్. ఇక్కడ మనం ఆ సోర్స్‌ని పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఒక యూట్యూబ్ వీడియోనే ఇక్కడ ఐఫ్రేమ్ యూజ్ చేసి ఎలా చేస్తామో చూపిస్తా. ఓకేనా? ఇక్కడ మన బ్యాక్ బెంచర్ క్వార్టర్స్ ఛానెల్‌కే వచ్చి, ఇక్కడ మన వీడియో ఉంది కదా! దాన్ని మనం షేర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎంబెడ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మనకిక్కడ ఐఫ్రేమ్ అనేది ఉంటుంది చూడండి. ఐఫ్రేమ్ విడ్త్ ఇంత, హైట్ ఇంత ఇలా ఉండి సోర్స్ అనేది యూట్యూబ్ లింక్ ఇలా ఆడన్నీ ఇచ్చేసాడు. దీన్ని మీరు కాపీ చేసుకొని మన కోడ్‌లోకొచ్చి ఇక్కడ ఐఫ్రేమ్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. విడ్త్ అనేది ఒక అట్రిబ్యూట్. హైట్ అనేది ఒక అట్రిబ్యూట్. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌లో నువ్వు ఎంబెడ్ చేసిన వీడియో విడ్త్ ఎంతుండాలి? హైట్ ఎంతుండాలి? అని చెప్పడం కోసం ఇక్కడ పెట్టామనమాట. విడ్త్ 560 ఇక్కడ హైట్ 315 ఉండాలని చెప్పి సోర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ లింక్. ఫ్రేమ్ బోర్డర్ ఎందుకు పెట్టామంటే, మనం ఎంబెడ్ చేసిన వీడియో చుట్టూరా బోర్డర్ ఏమి ఉండకూడదనేసి 0 పెట్టామనమాట. ఇలా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే ఇక్కడ చూడండి. ఇది మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోని ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మన వీడియో ఇక్కడే మీరు చూసేయొచ్చు మన వీడియోని. లేదంటే ఇక్కడే యూట్యూబ్ క్లిక్ చేసి మీరు యూట్యూబ్‌లోకి వెళ్లి కూడా మన వీడియో చూడొచ్చు. ఓకేనా? ఇలా మనం ఐ ఫ్రేమ్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఎలాంటివంటే, మనం ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసాక, అందులో కొన్ని వర్డ్స్ బోల్డ్ లెటర్స్‌లో ఉండడం కోసం, ఒక వర్డ్‌కి అండర్‌లైన్ కావాలి. ఒక వర్డ్ ఒక వర్డ్ చాలా స్ట్రాంగ్‌గా కనబడాలి. ఒక వర్డ్ ఇటాలిక్ స్టైల్‌లో కనబడాలి. ఇలా డిఫరెంట్ స్టైల్‌లో కావాలి అన్నప్పుడు మనం కొన్ని ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా ఒకటి చూపిస్తా. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఈ ట్యాగ్ ఎప్పుడైనా మీకు డిఫాల్ట్‌గా కొన్ని పారాగ్రాఫ్స్ కావాలంటే, లారమ్ అని కొడితే మీకు డిఫాల్ట్‌గా ఒక పారాగ్రాఫ్ అదే ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఓకేనా? లారమ్, లారమ్ అని కొట్టి ఎంటర్ కొట్టాక మీకిక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చింది కదా! ఇది మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి లారమ్ ఎప్సమ్ అనే వర్డ్ మనకి కొంచెం బోల్డ్ లెటర్స్‌తో కావాలి అని అనుకున్నాం అనుకో, మనకిక్కడ బీ ట్యాగ్ అనేది ఉంటుంది. పారాగ్రాఫ్ ట్యాగ్‌లో లారమ్ ఎప్సమ్‌కి బీ ట్యాగ్‌ని ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ పెట్టా.
ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూస్తే పారాగ్రాఫ్ మొత్తంలో లారా ఇప్సా అనేది కొంచెం బోల్డ్ లెటర్స్‌తో వచ్చింది చూసారా? ఎందుకంటే మనం ఆ ఒక్క వర్డ్‌కి బోల్డ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసాం. ఓకే. అలానే ఇక్కడ బోల్డ్ తీసేసి స్ట్రాంగ్ పెడితే సేమ్ బోల్డ్ లెటర్స్ లాగా వస్తది గానీ, బోల్డ్ లెటర్స్ కన్నా కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుందన్నమాట. చూసారా? నెక్స్ట్ ఇలానే ఇక్కడ మనకి స్ట్రాంగ్ కాకుండా ఇదే నాకు ఇటాలిక్ స్టైల్‌లో కావాలి అనుకుంటే ఐ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఐ. ఈ ఐ అనే ట్యాగ్‌ని యూజ్ చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ చూసారా? లారమ్ ఇప్సమ్ అనేది మనకి ఇటాలిక్ స్టైల్‌లో వచ్చింది. మిగతా ఫాంట్ మొత్తం డిఫాల్ట్‌గా ఎలా ఉంటదో అలాగే ఉంటది. నెక్స్ట్ ఇలానే ఇంకో ట్యాగ్ ఏంటంటే అండర్‌లైన్ అన్నమాట. మీకు లారమ్ ఇప్సమ్ ఒక్క వర్డ్‌కి అండర్‌లైన్ కావాలనుకుంటే యూ అని పెడతాం. అండర్‌లైన్ అంటే యూ. యూ అని పెట్టినప్పుడు ఆ ఒక్క వర్డ్‌కి మనకి అండర్‌లైన్ అనేది చూపిస్తుందన్నమాట. ఇలా మనం ఈ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నీకు లారమ్ ఇప్సమ్ తర్వాత నాకు బ్రేక్ కావాలి. బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్‌లో మిగతా పారాగ్రాఫ్ మొత్తం రావాలి అన్నప్పుడు ఇక్కడ మనం బీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. బీఆర్ ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ పెట్టం. ఓకే. చూడండి ఇప్పుడు లారమ్ ఇప్సమ్ అనే వర్డ్ తర్వాత బ్రేక్ అయిపోయి ఇక్కడి నుంచి డాలర్ అనేసొచ్చి ఇలా మిగతా రిమైనింగ్ పారాగ్రాఫ్ మొత్తం వచ్చింది. అలా అన్నమాట. ఇక్కడ నీకు నార్మ్ ఇప్షన్ తర్వాత నెక్స్ట్ లైన్‌లోకి రావాలి. అలానే ఒక హారిజాంటల్ లైన్ ఒకటి రావాలి అని అనుకున్నప్పుడు హెచ్‌ఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే లారమ్ ఇప్షన్ తర్వాత మనకి ఒక అండర్‌లైన్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇలానే మనకి ప్రీ అనే ట్యాగ్ ఉంటుంది. ప్రీ అనే ట్యాగ్ ఎందుకు వాడతాం అంటే రీఫార్మాటింగ్ అన్నమాట. ప్రీ అనే ట్యాగ్‌ని ఎందుకు యూజ్ చేస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. జస్ట్ మనకిప్పుడు బ్రేక్ అవేం వాడకుండా నువ్విక్కడ జస్ట్ ఎలా ఎంటర్ చేసావో అలానే నీకు అవుట్‌పుట్‌లో రావాలి. ఇప్పుడు నాకిక్కడి నుంచి మొత్తం న్యూ లైన్‌లో కావాలనుకుంటే ఎంటర్ కొడతా. ఇక్కడి నుంచొచ్చిందా? ఇదంతా మళ్ళీ ఇక్కడి నుంచి నాకు ఇలా ఎంటర్ కొడతా. నాకిప్పుడు ఇలా డిఫరెంట్ లైన్స్‌లో వచ్చింది. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి, నాకు సేమ్ అంతా ఒక లైన్‌లోనే వచ్చింది. ఎందుకు ఒక లైన్‌లో వచ్చిందంటే, నార్మల్‌గా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి నువ్విలా స్పేసెస్ గట్టా డిక్లేర్ చేస్తే నీకలా డిఫరెంట్ లైన్స్‌లో ఇవ్వదు. అదే గనక నువ్విప్పుడు ఇక్కడ నేను క్రియేట్ చేసినట్టుగా ప్రీ అనే ట్యాగ్‌ని క్రియేట్ చేశావనుకో, అప్పుడు దాని అవుట్‌పుట్ చూస్తే నువ్వెక్కడెక్కడ స్పేసెస్ ఇచ్చావో అక్కడి నుంచి ఎండ్ అయిపోయి నెక్స్ట్ దానికి ఎళ్ళిపోతుందనమాట. నువ్విక్కడ ఎలా ఎంటర్ చేసావో సేమ్ అలానే మనకి మన వెబ్‌సైట్‌లో వస్తుంది. చూసారు కదా! ఈరోజు కొన్ని ట్యాగ్స్‌ని యూజ్ చేసాం. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్నిట్లో మనం ఈ మేజర్‌గా ఇంపార్టెంట్ అయిన అన్ని హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని, అన్ని టాపిక్స్‌ని కవర్ చేసేసాం. ఈ అన్ని టాపిక్స్‌ని బేస్ చేసుకొని మనం బేసిక్‌గా ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేద్దాం. ఇప్పటి వరకు నేర్చుకున్న హెచ్‌టీఎంఎల్ మొత్తాన్ని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేద్దాం. అది మన పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అంటే మన గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేసాం, మనం ఎక్కడ ఇలా మన స్కిల్స్ ఏంటి, వీటన్నిటి గురించి చెప్తూ ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయడమే మనం పోర్ట్‌ఫోలియో అని అంటాం. ఈ వీడియో కొంచెం లెంథీగా ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు నేర్చుకున్న హెచ్‌టీఎంఎల్ మొత్తాన్ని యూజ్ చేయాలి కదా! నేను కూడా కోడ్‌ని టైప్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, కొంచెం లెంథీ ఉండొచ్చు. చివరి వరకు చూడండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? మీరు వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో ఉన్న నోట్స్ లింక్‌ని క్లిక్ చేసి, మనం ఆ టాపిక్‌ని ఎంతవరకు కవర్ చేసాం, ఏమేమి కవర్ చేసాం, వాటన్నిటిని నోట్స్ కొంచెం థియరిటికల్‌గా మీరు నేర్చుకుంటే, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ప్రతి వీడియో కింద నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఫ్రీ నోట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే మరి. హెచ్‌టీఎంఎల్ ఒక్కటే యూజ్ చేస్తూ మన పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ఫోల్డర్‌లో ఉన్నాం కదా! ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోపల నేను మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్‌ని క్రియేట్ చేశా. ఇందులోపల నేను index.html అనే హెచ్టీఎంఎల్ ఫైల్‌ని ఒకటి క్రియేట్ చేశా కదా! ఇంకా ఈ ఫోల్డర్‌లో మనకి రిలేటెడ్ ఇమేజెస్‌ని కూడా ఈ ఫోల్డర్‌లో సెట్ చేసుకోవచ్చు. Shift+1 కొడితే మనకి ఎక్స్‌క్లమేటరీ మార్క్ వస్తది. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియోస్‌ని ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద ప్లే లిస్ట్‌లో ఉంటాయి. కంటిన్యూయస్‌గా హెచ్‌టీఎంఎల్ మొత్తం నేర్చుకుంటే నేను ఇక్కడ చెప్పేవి ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? అలానే ఇక్కడ మన డాక్యుమెంట్ ఉంది కదా! ఈ టైటిల్ తీసేసి పోర్ట్‌ఫోలియో అని పెట్టా. ఇక్కడ నేను ఒక వెబ్‌సైట్‌ని బిల్డ్ చేశా కదా! ఇదంతా ఓన్లీ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేస్తూ మనం ఇంతవరకు డిస్కస్ చేసిన ప్రతి టాపిక్‌ని యూజ్ చేస్తూ హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని క్రియేట్ చేశా. హెచ్‌టీఎంఎల్‌లో నా పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని జస్ట్ బేసిక్‌గా పెట్టేసా. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటోని పెట్టండి. ఇక్కడ అలానే ప్రాజెక్ట్స్‌లో ఏదో ఒక ఫోటో గూగుల్ నుంచి తెచ్చి ఇన్సర్ట్ చేయండి. ఓకేనా? ఇలానే మన కోడ్ మొత్తం రాస్తూ సేమ్ ఇదే వెబ్‌సైట్‌ని మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా? బాడీలో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమేం కావాలి?
ఇక్కడ చూస్తే నా నేమ్ ఇంకా యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా! దీన్నంతటిని మనం ఒక సెక్షన్‌లో పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఒక డివ్ ట్యాగ్‌లో పెట్టుకుందాం అన్నట్టుగా. ఓకేనా? డివ్ ట్యాగ్ కాకుండా మన సెమాంటిక్ ట్యాగ్స్‌లో హెడర్ అనే సెక్షన్ ఉంటదని చెప్పా కదా! దీన్నంతటిని మనం హెడర్ సెక్షన్ కింద కన్సిడర్ చేసి అందులోపల నా నేమ్, యాంకర్ ట్యాగ్స్‌ని పెడదాం. ఓకేనా? ఫస్ట్ మనం హెడర్ సెక్షన్ క్రియేట్ చేద్దాం. హెడర్. హెడర్ లోపల నా నేమ్ కాబట్టి H1 వీర బ్రహ్మ. సరే. నెక్స్ట్ వీటన్నిటిని పెట్టడానికి మనం ఇంకో సెక్షన్ కింద అనుకుందాం. ఓకేనా? దాన్ని మనం నావ్ ట్యాగ్‌తో డినోట్ చేద్దాం. ఓకే. నేనిక్కడ ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నానో ఆ ప్రతి ట్యాగ్ గురించి డీటెయిల్‌గా మన వీడియోస్ అన్నిట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ ప్లే లిస్ట్ ఈ వీడియో కిందనే ఉంటుంది. ఓకేనా? అక్కడికి వెళ్లి చెక్ చేయండి. అవి చూసొచ్చిన తర్వాత మీరు ప్రాజెక్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ఒక నావ్ ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాం. నావ్ ట్యాగ్ లోపల ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్స్ ఎన్ని కావాలి? 1, 2, 3, 4 ఓకే. 4 యాంకర్ ట్యాగ్స్ కావాలి. ఏ ఇంటూ 4 ఓకే. ఇప్పుడు 4 యాంకర్ ట్యాగ్స్‌ని క్రియేట్ చేసాం. ఇందులోపల మనకి ఏం కావాలి? అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. ఓకే. ఈ కంప్లీట్ సెక్షన్‌ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నా నేమ్, అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ ఇలా 4 క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం ఈ సెక్షన్ నుంచి బయటికెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు ఇంకో సెక్షన్ క్రియేట్ చేద్దాం. ఇంకో సెక్షన్ దేనికోసం? ఇప్పుడు అబౌట్ మీ అని రాసాం కదా! మన ఇమేజ్ పెట్టడానికి ఒక ఇమేజ్ ట్యాగ్, ఇంకా మన గురించి చెప్పడం కోసం ఒక చిన్న పారాగ్రాఫ్ ట్యాగ్ లేదా ఒక హెడ్డింగ్ ట్యాగ్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకో సెక్షన్ క్రియేట్ చేద్దాం. సెక్షన్. ఇందులోపల మనకి ఫస్ట్ ఏం కావాలి? అబౌట్ మీ అనే హెడ్డింగ్ కావాలి. అబౌట్ మీ అనే హెడ్డింగ్ కోసం H2 పెడదాం. H2 అబౌట్ మీ. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం పెట్టాలంటే మనకు ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ కావాలి కాబట్టి IMG ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ సోర్స్ అంటే మన ఇమేజ్ పెట్టుకోవడం కోసం మన ఇమేజ్ ప్లేస్. ఇక్కడ ఆల్ట్ ఏంటంటే మనకి ఒకవేళ నెట్ లేనప్పుడు లేదా ఇమేజ్ రెండర్ అవ్వనప్పుడు మనం ఇమేజ్ కనిపించకుండా ఉన్నప్పుడు మనకి ఇమేజ్ ప్లేస్‌లో నువ్వు ఇక్కడ ఏం రాస్తావో అది షో అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫోటో అని నేను ఇక్కడ పెడతా. మై ఫోటో అని పెట్టా కదా! ఇప్పుడు మన అవుట్‌పుట్‌లో చూస్తే ఇక్కడ నేను ఇమేజ్ పెట్టలేదు. సో, నాకు ఇక్కడ ఇమేజ్ రావట్లేదు. దానికి బదులుగా మై ఫోటో అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ పెట్టా అనుకోండి. మై ఫోటో ప్లేస్‌లోనే నా ఇమేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇలా ఆల్ట్ మనం యూజ్ చేస్తాం. సో, సోర్స్‌లో నా ఇమేజ్ పెట్టాలి కదా! నా ఇమేజ్ నా ల్యాప్‌టాప్‌లో ఫోల్డర్‌లో ఉంటుంది. సో, నా ఇమేజ్‌ని మై ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకి తెచ్చుకున్నాం అనుకోండి. మనకి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నాకు కావాల్సిన ఫోటోస్ ఉన్నాయి. ఒకటి నా ప్రొఫైల్, ఇంకోటి నా ప్రాజెక్ట్ గురించి ఫోటో. ఆ రెండిటిని నేను నా ఫోల్డర్‌లోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఆ ఫోల్డర్‌కి వెళ్ళడం కోసం నెక్స్ట్ మై ప్రాజెక్ట్. చూసారా? సో, ఇప్పుడు వీఎస్ కోడ్ ఓపెన్ చేశాం కదా! మై ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో నా ప్రొఫైల్ ఫోటో ఉంది. ఇంకోటి నా ప్రాజెక్ట్ ఫోటో. ఇది నేను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా. ల్యాప్‌టాప్‌లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చని. లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్ లింక్‌నే తీసుకొచ్చి ఈ సోర్స్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? నేనిక్కడ ఈ ఫోల్డర్‌లోనే ఉన్నా కదా! మై ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో ఉన్నా కాబట్టి అందులోపలే ప్రొఫైల్ ఉంది. ప్రాజెక్ట్ 1 ఉంది. సో, నేను ఆ ఇమేజ్‌ని ఎలా యాక్సెస్ చేయాలంటే, నువ్వు సేమ్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు డాట్ / పెట్టావనుకో, ఆ ఫోల్డర్‌లో మనకి యూజ్ అయినవి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని షో చేస్తుంది. ఇక్కడ నాకు కావాల్సింది ప్రొఫైల్ ఇమేజ్ కాబట్టి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తా. అదేంటి బ్రో ఇక్కడ ఇమేజ్ ఇంత పెద్దగా వచ్చింది. నా వెబ్‌సైట్ మొత్తం ఇమేజే ఆక్యుపై చేసుకుంది అని అనుకున్నప్పుడు, ఇక్కడ మనకి ఇమేజ్‌లో ఈ హైట్‌ని, విడ్త్‌ని అడ్జస్ట్ చేయడం కోసం మనకి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి విడ్త్, ఇంకోటి హైట్. ఈ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ నాకు విడ్త్ ఏమో 300 పిక్సెల్స్ కావాలి. హైట్ ఏమో 400 పిక్సెల్స్ కావాలి. ఇప్పుడు మన అవుట్‌పుట్ చూసారా? ఇందాకల మనకి ఇమేజ్ ఒక్కటే మన వెబ్‌సైట్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు నేను హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయడం వల్ల నా ఇమేజ్ విడ్త్ 300 పిక్సెల్సే ఉండాలి. హైట్ 400 పిక్సెల్స్ ఉండాలి అని అడ్జస్ట్ చేయడం వల్ల మన ఇమేజ్ అనేది షార్ట్‌గా ఆ సైజ్ ప్రకారం మనకి వెబ్‌సైట్‌లో వచ్చింది. ఇలా అన్నమాట ఇమేజ్ ట్యాగ్‌లో హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మనకు ఒక పారాగ్రాఫ్ కావాలి. ఐ యామ్ వెబ్ డెవలపర్ అండ్ యూట్యూబర్ ఫ్రమ్ ఎంవిజిఆర్ కాలేజ్ అని పెట్టా కదా! ఒక పారాగ్రాఫ్ ట్యాగ్.
పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ నేను సేమ్ ఐఎమ్ వెబ్ డెవలపర్ అండ్ యూట్యూబర్ ఫ్రమ్ ఎంవిజిఆర్ కాలేజ్ అని టైప్ చేసా కదా! మన అవుట్‌పుట్‌లో చూసుకుంటే చూసారా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా వచ్చింది. మనం సేమ్ ఇందాకలో అనుకున్నట్టుగానే. ఓకే. మన అబౌట్ మీ సెక్షన్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కావాల్సిందేంటి? ఇప్పుడు స్కిల్స్ సెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇంకో సెక్షన్ కావాలి కదా! సెక్షన్ ఇందులోపల హెచ్3 కాదు. హెచ్2 ట్యాగ్ యూజ్ చేసి అందులోపల స్కిల్స్ అని పెడతా. మన ఆర్డర్ లిస్ట్ ఎన్ని లిస్ట్స్ కావాలి? 3 కదా! 3 HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇక్కడ నేను 3 లిస్ట్స్‌నే యూజ్ చేశా. మీరు కొంచెం ఎక్కువ లిస్ట్‌లైనా యూజ్ చేయండి. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయితే అలా వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయండి. నేను జస్ట్ ఒక డెమోని రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తూ సేమ్ అలానే బిల్డ్ చేస్తున్నా. ఓకేనా? చూసారా? స్కిల్స్, HTML, CSS, జావాస్క్రిప్ట్స్, డాట్స్ అలానే సేమ్ అన్నీ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ మనకి ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? ప్రాజెక్ట్ సెక్షన్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ సెక్షన్స్‌లో మనకేముంది? ఒక హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ ఉంది. మన ప్రాజెక్ట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఫస్ట్ మనకి ఇంకో సెక్షన్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం డివ్ ట్యాగ్‌ని యూజ్ చేద్దాం. ప్రతిసారి సెక్షన్‌ని యూజ్ చేస్తున్నాం కదా! డివ్ ట్యాగ్‌ని కూడా యూజ్ చేద్దాం. డివ్ ట్యాగ్ లోపల మనకి H2 ట్యాగ్ కావాలి. ప్రాజెక్ట్స్ అనే హెడ్డింగ్ కోసం. ప్రాజెక్ట్స్. సో, నెక్స్ట్ మనకేం కావాలి? ఒక ఇమేజ్ కావాలి. ఐఎంజీ ఇమేజ్. ఇక్కడ నేను సోర్స్ అని చెప్పా కదా! ఈ సోర్స్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ 1 అనే ఇమేజ్. మనం ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఆల్ట్ అట్రిబ్యూట్‌లో పెట్టా. ఓకేనా? చూసారా? ప్రాజెక్ట్స్ మనకు కావాల్సిన ఇమేజ్. ఈ రెండిటిని మనం మన వెబ్‌సైట్‌లో తెచ్చాం. నెక్స్ట్ ఏం కావాలి? ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ కావాలి. ఈ హెడ్డింగ్ ట్యాగ్‌లో ప్రాజెక్ట్ 1 ఈకామర్స్ వెబ్‌సైట్ కాపీ చేసుకుంటా. H3 ఆర్ H4 యువర్ విష్. లోపల మనం సేమ్ పేస్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ 1 ఈకామర్స్ వెబ్‌సైట్ అనే టెక్స్ట్‌ని పేస్ట్ చేసాం కదా! ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే ఓకే. ప్రాజెక్ట్ 1 ఈకామర్స్ వెబ్‌సైట్ ఇది కూడా పెట్టేస్తాం. ఇక్కడ మనకి ఏం కావాలి? ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్‌లో నేను సేమ్ బిల్ట్ ఏ ఫుల్లీ రెస్పాన్సివ్ ఈకామర్స్ వెబ్‌సైట్ విత్ HTML అండ్ CSS ఇలా టైప్ చేశా కదా! సేమ్ అలానే వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో సెక్షన్ క్రియేట్ చేసి అందులోపల కాంటాక్ట్ మీ. ఇందులోపల మీరు చూస్తే నేమ్, ఈమెయిల్, మెసేజ్, సెండ్ అని ఒక బటన్, ఈ లాస్ట్‌లోనే ఒక ఫుటర్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటిని మనం ఒక సెక్షన్‌లో పెడదాం. ఓకేనా? ఇంకో సెక్షన్‌కి మనం సెక్షన్ అని ఇద్దాం. ఫస్ట్ మనకేం కావాలి? కాంటాక్ట్ మీ అనే హెడ్డింగ్ కావాలి కాబట్టి కాంటాక్ట్ మీ అనే ఒక హెడ్డింగ్ కోసం H2 కదా మనం వాడుతున్నాం. H2 కాంటాక్ట్ మీ అనే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి? ఒక ఫార్మ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. నేమ్ ఎంటర్ చేయడం కోసం, వాళ్ళ ఈమెయిల్ ఎంటర్ చేయడం కోసం, వాళ్ళు ఏం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్‌ని సెండ్ చేయడం కోసం ఇలా ఒక ఫార్మ్ క్రియేట్ చేయాలి. నేమ్, ఈమెయిల్, మెసేజ్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేద్దాం. ఫార్మ్ క్రియేట్ చేయడం కోసం ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫార్మ్ లోపల ఫస్ట్ మనకేం కావాలి? నేమ్ కాబట్టి లేబుల్ ఫర్ నేమ్ కోసం పెట్టి ఇక్కడ మనం ఏం పెడతాం? నేమ్. ఇక్కడ మీరు చూస్తే నేమ్ అనే లేబుల్ క్రియేట్ అయింది. పక్కన ఇన్పుట్ బాక్స్ ఒకటి క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇన్పుట్ ఏంటి? టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి టెక్స్టే ఉండాలి. ఐడి ఏం పెడతాం అంటే నేమ్. ఇంకోటి ఏంటంటే నేమ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ నేమ్ అని ఇచ్చా కదా! ఇక్కడ మనకి నేమ్ అనే అట్రిబ్యూట్‌లో కూడా నేమ్ అనే పెడుతున్నా. ఈ నేమ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తం సబ్మిట్ అవ్వాలి కాబట్టి నేమ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలన్నమాట. నేమ్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయకపోతే మనం సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడి వరకు ఈ డేటా సబ్మిట్ అవ్వదన్నమాట. సో, నేమ్ అనే ట్యాగ్‌ని కంపల్సరీగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి ఇంకో బూలియన్ అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. అది రిక్వైర్డ్ అని అంటాం. ఇక్కడ రిక్వైర్డ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే నువ్వు ఇన్పుట్ బాక్స్‌లో ఎంప్టీ బాక్స్ లీవ్ చేసి సబ్మిట్ చేయలేవు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం రిక్వైర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో లేబుల్ ఏంటంటే ఈమెయిల్ కోసం కదా! ఈమెయిల్ ఎంటర్ చేయడం కోసం ఒక లేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈమెయిల్. నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ ఏం కావాలి? టైప్ ఏంటి? ఈమెయిల్. నెక్స్ట్ ఐడి ఏమి ఇవ్వాలి?
ఫర్ లోపల ఏమిచ్చాం అదే ఇస్తాం ఈమెయిల్. సేమ్ నేమ్ అనే అట్రిబ్యూట్లో కూడా ఈమెయిల్ ఇలా ఇచ్చాం కదా. ఇది కూడా నువ్వు ఇన్పుట్ బాక్స్లో కంపల్సరీగా రాయాలి కాబట్టి రిక్వైర్డ్ అని పెట్టాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం కావాలి, నెక్స్ట్ ఒక మెసేజ్ బాక్స్ కావాలి, మెసేజ్ అనే లేబుల్ కావాలి, ఒక మెసేజ్ బాక్స్ కావాలి. లేబుల్లో ఇక్కడ మనకి మెసేజ్ అని పెడదాం. నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేయాలి. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ మనం ఫార్మ్స్లో యూజ్ చేస్తాం అనమాట. నేమ్ ఏంటి మెసేజ్ కదా, మెసేజ్. ఐడి కూడా మెసేజ్. టెక్స్ట్ ఏరియాని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఇన్పుట్ బాక్స్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా కూడా క్రియేట్ చేసాం. ఈ టెక్స్ట్ ఏరియాకి ఇక్కడ కార్నర్లో చూడండి ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం ఎంత పెద్ద మ్యాటర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనం టెక్స్ట్ ఏరియాని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏరియాని కూడా క్రియేట్ చేసేసాం. టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, సెండ్ అనే ఒక బటన్ ఇక్కడ ఉంది. ఇన్పుట్ టైప్ బటన్ వాల్యూ సెండ్. ఇక్కడ మనకి చూసారా ఒక బటన్ క్రియేట్ అయింది, సెండ్ అనే ఒక బటన్ క్రియేట్ అయింది. ఇలా ఫామ్స్లో ఇన్పుట్ బాక్స్ని యూజ్ చేసైనా మనం బటన్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే బటన్ అనే ట్యాగ్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి మన వెబ్సైట్లో, లాస్ట్లో మనకి ఇక్కడ ఒక ఫుటర్ ఉంది. ఈ ఫుటర్లో కాపీరైట్ 2025 నా నేమ్ ఇంకా ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఇలా మనకు ఒక ఫుటర్ సెక్షన్ ఉంది కదా. ఈ ఫుటర్ సెక్షన్ క్రియేట్ చేయడం కోసం ఈ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసి ఫుటర్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసి ఇందు లోపల మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తే సర్కిల్లో ఒక సి అనేది ఉంది కదా, ఇది కాపీరైట్ సింబల్ అనమాట. కాపీరైట్ సింబల్లా పెట్టుకోవచ్చు. ఇది మనకు కావాలనుకుంటే అడ్రస్ సింబల్ పెట్టి కాపీ సెమికాల్. ఇక్కడ ఈ కార్నర్లో చూస్తే మీకు సింబల్ అనేది వచ్చింది చూసారా, సి అని. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, 2025 నా నేమ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. నేను ఆ సింబల్ పెట్టా 2025 నేమ్ ఇంకా ఇలా వీటన్నిటి గురించి రాసి కదా. దీని అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ సేమ్ నా నేమ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఇలా మొత్తం అయిపోయింది కదా. ఇలా మనం వెబ్సైట్ మొత్తాన్ని బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసుకున్న దాంట్లో చూసారు ఇక్కడ హెచ్రాఫ్ని నేను యూజ్ చేయలేదు. వాటిని ఎందుకు యూజ్ చేయలేదు అని ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు మనకి అబౌట్ మై సెక్షన్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఐడి అనే యాట్రిబ్యూట్ని తీసుకుంటా. ఈ ఐడి లోపల అబౌట్ మీ అని పెడతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ స్కిల్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఒక ఐడిని తీసుకొని ఇక్కడ కూడా స్కిల్స్ అని పెడతా. ఇక్కడ నేను డివ్ ట్యాగ్లో ఒక ఐడి తీసుకొని ప్రాజెక్ట్స్ అని పెడతా, ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఏంటి, కాంటాక్ట్ మీ. ఈ సెక్షన్లో ఒక ఐడి తీసుకొని ఇక్కడ నేను కాంటాక్ట్ అని పెడతా. ఇక్కడ మన ఐడి యాట్రిబ్యూట్ని పెట్టుకొని ఈ అబౌట్ మీ అనే నేమ్తో సిఎస్ఎస్లో మనం చేంజెస్ చేయొచ్చు అనమాట. అది మనం సిఎస్ఎస్కి వచ్చాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. ఈ ట్యాగ్ని యూజ్ చేసా అని అర్థం చేసుకోండి. ఇక్కడ మనం అబౌట్ మీ సెక్షన్ రాసాం కదా, ఈ హెచ్రఫ్లో హ్యాష్ అబౌట్ మీ అని పెడతా. ఎందుకు పెట్టా అంటే అబౌట్ మీ క్లిక్ చేయగానే అబౌట్ మీ సెక్షన్కి మనం డైరెక్ట్ అయిపోతాం అనమాట. అది మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తా. ఇంకోటి ఏంటి, స్కిల్స్ అని ఉంది కదా, స్కిల్స్ కూడా హ్యాష్ ట్యాగ్ సింబల్. నెక్స్ట్ మన ఐడి నేమ్ ఏమని ఇచ్చాం, స్కిల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రాజెక్ట్స్, హ్యాష్ ట్యాగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ కాంటాక్ట్ కోసం హ్యాష్ కాంటాక్ట్. ఓకేనా. ఇలా 4 లింక్స్ని అక్కడ పెట్టాం అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటే ఇప్పుడు మీకు క్లియర్ చేస్తా. ఓకేనా. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఓపెన్ చేశా కదా, ఇక్కడ మన అబౌట్ మీ సెక్షన్ ఉందా, దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఇక్కడ అబౌట్ మీ సెక్షన్కి మనం డైరెక్ట్ అయ్యేటట్టుగా చూపిస్తుంది అనమాట. అబౌట్ మీ క్లిక్ చేసా కదా, చూసారా అబౌట్ మీ దగ్గరికి వచ్చేసా. ఇంకోటి చూపిస్తా, స్కిల్స్ దగ్గర క్లిక్ చేస్తే స్కిల్స్ సెక్షన్కి డైరెక్ట్ అవుతా అనమాట. స్కిల్స్ చూసారా ఇక్కడ స్కిల్స్ అనే వచ్చాయి. ఇలానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అలానే కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ ఫామ్ దగ్గర వరకు వెళ్ళిపోతాం అనమాట. ఇలా మనం మన పేజ్లోనే మన లింక్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ హ్యాష్ ఎందుకు యూస్ చేశా అంటే
మన ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేసేటప్పుడు దానికి ఫాలోయింగ్‌గా హ్యాష్ అనేది వాడతాం అనమాట. సీఎస్ఎస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? నో వరీస్. ఇక్కడ మనకు సేమ్ వెబ్‌సైట్ మొత్తం ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా మన వెబ్‌సైట్ మొత్తం అలానే ఉంది. కానీ ఈ వెబ్‌సైట్ మనకి సెంటర్‌లో వచ్చింది. కానీ ఇది సైడ్‌కొచ్చిందనమాట. ఇది ఎలా వస్తదంటే ఇప్పుడు కొంచెం సీఎస్ఎస్‌ని యూజ్ చేస్తే స్టైల్ అనే ట్యాగ్‌ని మనం హెడ్ సెక్షన్‌లో యూజ్ చేస్తాం స్టైల్. బాడీ మొత్తం సెంటర్‌లోకి రావాలి. బాడీలో ఉన్న టెక్స్ట్ మొత్తం సెంటర్‌లోకి రావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇది కూడా మన సీఎస్ఎస్ అనమాట. దీన్ని మొత్తం సీఎస్ఎస్‌లో నేర్చుకుంటాం. సీఎస్ఎస్ యూజ్ చేసి కొంచెం ఎలాంటి మోడిఫికేషన్ చేయొచ్చని చెప్పడం కోసమే దీన్ని యూజ్ చేస్తున్నాననమాట. చూసారా? ఇప్పుడు మన వెబ్‌సైట్ కూడా సేమ్ మొత్తం సెంటర్‌కొచ్చేసింది. డాక్యుమెంట్‌లో ఉన్న చూసారా మొత్తం సేమ్ ఎలా ఉందో మనం క్రియేట్ చేసిన వెబ్‌సైట్ కూడా సేమ్ అలానే ఉంది. ఓకేనా? ఇలా మనం హెచ్‌టీఎంఎల్‌లో నేర్చుకున్న అన్ని ట్యాగ్స్ యూజ్ చేసి మన పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసాం. ఓకేనా? ఇలానే మనం ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేద్దాం. ఓకే. నేను చాలా ట్యాగ్స్ వరకు ఇంకా యూజ్ చేయలేదు. అలానే మీరు ఇంకా ట్యాగ్స్‌ని యూజ్ చేస్తూ ఇంకా నీట్‌గా మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? సరే మరి. మన వెబ్‌సైట్‌ని కూడా బిల్డ్ చేసేసాం కదా! ఇంకా కంప్లీట్‌గా హెచ్‌టీఎంఎల్ మొత్తం అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు కోడ్ మొత్తం నేను మన నోట్స్‌లోనే పెడతా. ఆ నోట్స్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీరు నోట్స్‌ని ఫాలో అయితే ఇంకా ఈజీగా ఉంటదనమాట వెబ్ డెవలప్‌మెంట్. ఓకేనా? ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చుంటే వాటిని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తా. లేదంటే కామెంట్ సెక్షన్‌లోనే డౌట్ క్లారిఫై చేస్తా. ఓకేనా? సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Free audio post-production by alphonic.com